నమస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. ప్రస్తుతం మన ముందు ప్రముఖ దర్శకులు ఎన్ శంకర్ ఉన్నారు. 1997లో ఎన్కౌంటర్తో ప్రయాణం మొదలుపెట్టిన శంకర్ ఆ తర్వాత ఎన్నో హిట్స్ అందించారు. అందులో చాలా బ్లాక్ బస్టర్స్ కూడా ఉన్నాయి. జయం మందేరా, శ్రీరాములయ్య, భద్రాచలం, జయబోడో తెలంగాణ, ఇలా ఎన్నో మెమరబుల్ హిట్స్ ఉన్నాయి. వాటిల్లో మర్చిపోలేనిది జయం మందేరా. ఈ సినిమా రీసెంట్గా 25 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా ఆ సినిమా గురించి, ఆ సినిమా వెనుక ఉన్న కథ గురించి, అలాగే తన కెరియర్ గురించి శంకర్ ఏం చెప్తారో ఇప్పుడు ఆయన మాటల్లో నిన్న. నమస్తే శంకర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. మీ వన్ ఆఫ్ ది సూపర్ హిట్ సినిమాల్లో మీ వన్ ఆఫ్ ది హిట్ అయిన జయం మందేరా 25 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఆ సినిమాని తలుచుకుంటే మీకేమనిపిస్తుంది? డెఫినెట్గా అది బాగుంటుంది. ఆ సినిమా అనేది ప్రజెంట్ జనరేషన్కే కాకుండా ఫ్యూచర్ జనరేషన్స్ కూడా దృష్టిలో పెట్టుకొని చేసిన సినిమా అది. సో అందుకని ఈరోజు కూడా జయం మందేరా లైవ్లో ఉంది అని అంటే అనేక ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి, లేకపోతే పొలిటికల్ జస్టిస్ కోసం పోరాటాలు జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో జయం మందేరా అనేది సజీవంగా ఒక సజీవ చిత్రంగా అది నిలబడి ఉన్నది ఇప్పటికీ. ఎందుకంటే 25 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా నాకు వచ్చే మెసేజ్లు చూస్తుంటే నిజంగా ఈ సినిమా ఈరోజే రిలీజ్ అయిందా అనిపించేంతగా మెసేజ్లు ఉన్నాయి. ఎందుకంటే ఆ సినిమా కదిలిచ్చింది. ఈ దేశంలో కావచ్చు, లేకపోతే ఈ రాష్ట్రాల్లో కావచ్చు, ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో కావచ్చు, అనేకమైన అసమానతలని గుర్తు చేస్తూ అందరికీ అన్నిట్లో సమానమైన భాగస్వామ్యం కావాలి, ఈ ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూనే ప్రతిఫలం అనేది ప్రతి ఒక్కరు కూడా సమానంగా దక్కాలనే కాన్సెప్ట్తో తీసిన సినిమా కాబట్టి అది ఈరోజు కూడా లైవ్లో ఉంది. సో అది ఆనందంగా ఉంది. ముందు కాన్సెప్ట్ సినిమాలు పెద్ద హిట్లు అవ్వటం, సూపర్ హిట్లు అవ్వటం, సెన్షియల్ హిట్ అవ్వటం మామూలే, సాధారణం. కానీ ఒక కాన్సెప్ట్ని, ఒక అంశాన్ని, ఒక సామాజిక అంశాన్ని తీసుకుని తీసిన సినిమా సమాజంలో జరుగుతున్న ప్రతి పరిణామానికి ఇది ఒక కంపారిజన్ లాగా, అది ఒక రెఫరెన్స్ లాగా కనబడటం అనేది గొప్ప విషయం. అది చాలా యాక్చువల్గా విభజన జరగకముందు మన తెలుగు స్టేట్లో నెలకొని ఉన్న ఏవైనా సంఘటనలు కానీ ఏదైనా ఇది ఈ సినిమాకి ఏమైనా స్ఫూర్తిగా తీసుకున్నారా? ఎలా? ఇది యాక్చువల్గా మహాత్మా పూలే స్ఫూర్తిగా తీసుకుని చేసిన సినిమా ఇది. ఎందుకంటే ఎడ్యుకేషన్ అందరికీ సమానంగా పంచాలన్నారు ఆయన. జ్ఞానం అనేది ఏ ఒక్కరి సొత్తు కాకూడదు, కొంతమందికి అది పరిమితం కాకూడదు అనేది. అందుకోసం తన మహిళలకు విద్య కావాలని చెప్పి మొట్టమొదటిగా తన సతీమణి సావిత్రిబాయి పూలేతో మొదలుపెట్టాడు. అనేక మంది స్త్రీలని విద్యతో వాళ్ళని జ్ఞానాన్ని పంచిపెట్టారు. అట్లాగే సమాజంలో అసమానతలు కూడా తొలగిపోవాలనేది ఆయన రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, అది ఏ రంగంలోనైనా సరే సమానమైన హక్కులు, సమానమైన ప్రతిఫలాలు ఉండాలి అనేది ఆయన కాన్సెప్టు. అది ఆయన చరిత్ర చదువుతున్నప్పుడు అవన్నీ నేను అంటే హిస్టరీని చదవటం నాకు మొదటి నుంచి కూడా అలవాటు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి కానీ, లేకుంటే మహాత్మా పూలే గురించి కానీ, లేకపోతే భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, కొమరం భీం, బిర్సా ముండా, ఇట్లాంటి అనేకమైన వీరయోధులు, త్యాగ పురుషుల యొక్క చరిత్రను చదువుతున్నప్పుడు బాగా ఇన్స్పైరింగ్గా ఉండేది నాకు. ఓకే. సో నేను ఆల్రెడీ శ్రీరాములయ్య కానీ, ఎన్కౌంటర్ కానీ ఇవన్నీ కూడా ఒక పోరాట యోధుల గురించి చెప్పడం జరిగింది, త్యాగాల గురించి చెప్పడం జరిగింది, విప్లవం గురించి చెప్పడం జరిగింది. కానీ ఈ సోషల్గా జరుగుతున్న ఇంకొక డిఫరెంట్ కాన్సెప్ట్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మహాత్మా పూలే గుర్తొచ్చాడు నాకు. గుర్తొచ్చి ఆయన చెప్పింది మనం ఈ ప్రజలకు చెప్తే బాగుంటుందేమో అని చెప్పి అట్లా మైండ్లో ఉండేది నాకు. అది ఎట్లా చెప్పాలో కూడా తెలియదు కానీ బట్ అది తిరుగుతుండేది. అయితే ఒకసారి ఒక ఆడియో ఫంక్షన్లో యమజాతకు రిలీజ్ అయిన నెలలో ఒక ఆడియో ఫంక్షన్లో నేను గెస్ట్కి వెళ్ళాము, ఫ్రెండ్లీకి వెళ్ళినప్పుడు సురేష్ బాబు అందరం కలిసి ఉన్నాము అక్కడ. కథ ఏదైనా ఉంటే చెప్పు శంకర్, బాబుకి తనకు ఉపయోగపడేదని ఉంటే చెప్పు అంటే సరే అన్నాను. అప్పుడు నేను ఉషా కురేన్ మూవీస్లో ఒక సినిమా ఒప్పుకున్నాను. ఓకే. అయితే కథ వాళ్ళదే, అయితే డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి రామోజీ ఫిల్మ్, మన ఉషా కురేన్ గెస్ట్ హౌస్లో.
పరుచూరి వెంకటేశ్వరరావు గారు అదే గెస్ట్ హౌస్లో వేరే సినిమా సిట్టింగ్ కోసం వచ్చారు. సో నేను మామూలుగా ఆ కథ బాగానే ఉంది, దాంట్లో మెరుగులు దిస్తున్నాం, కానీ క్యాస్టింగ్ సెట్ అవ్వట్లేదు ఆ కథకి. ఫైనల్గా జగత్ బాబుని అనుకున్నాం, బాబు కూడా ఇంకా కథ చెప్పించాలి వీళ్ళు. జరుగుతున్నప్పుడు వెంకటేశ్వరరావు గారు కింద దిగుతున్నప్పుడు కింద ఫ్లోర్లో ఆయన ఉన్నాడు, కనబడితే ఇట్లా బాబు నిన్ను అడిగాడన్నా అంటే ఉంటే లైన్ చెప్పేదన్నా అన్నాడు. అంటే నాకు ఇట్లా ఉండేదో లైన్ అని ఊరికి 5 నిమిషాలు చెప్పానికి, ఇది బాగుంది కదా దీని మీద వర్క్ చేయన్నాడు. తర్వాత ఇమ్మీడియట్గా గోపాలకృష్ణ గారు చెప్తే చాలా బాగుంది ఇది, దీన్ని వర్క్ చేయి, నువ్వు వర్క్ చేసి దీని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కథలా చెప్పు అని అంటే అప్పుడు సురేష్ బాబుకి అదొక 1 అవర్ కథలా చెప్పాను అనమాట. ఆయన చాలా బాగుంది ఇది చేద్దాం శంకర్ అని. నెక్స్ట్ డేనే మళ్ళీ వెంకటేష్ బాబు వినటం, ఆ తర్వాత రామారెడ్డి గారు వినటం, వీళ్ళందరూ వినేసి ఇమ్మీడియట్గా అది మూవ్ అయిందనమాట. యాక్చువల్గా మీ సినిమా చేసే టైంలో వెంకటేష్కి అటు ఫ్యామిలీ హీరోగా మంచి హిట్స్ ఉన్నాయి. అదే సంవత్సరం జనవరిలోనే కలిసి ఉందారా అంటే బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. కానీ ఆ టోటల్గా వెంకటేష్ ఇమేజ్కి భిన్నమైన ఇమేజ్తో, అంటే భిన్నమైన సబ్జెక్ట్ ఇది యాక్చువల్గా ఆయన ఇమేజ్కి. సో అది ఎలా ఒప్పించావు అసలు? అది అంటే తనే ఎగ్జైట్ అయ్యాడు యాక్చువల్గా, వెంకటేష్ బాబు బాగా ఎగ్జైట్ అయ్యాడు. ఎందుకంటే తను కొత్తగా అనిపించింది క్యారెక్టరేషన్, డైలాగ్, ఆ ఎమోషన్ని క్యారీ చేయటం ఉంది, అది చాలా మామూలు విషయం కాదు. ఎందుకంటే తను యాక్చువల్గా చాలా న్యాచురల్ ఆర్టిస్ట్. యాక్చువల్గా అట్లాంటి న్యాచురల్ ఆర్టిస్టు న్యాచురల్ ఎమోషన్స్ని క్యారీ చేయటం అనేది పెద్ద టాస్క్ తనకి. సో తను చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నాడు. డైలాగు విపరీతంగా ప్రాక్టీస్ చేసేవాడు, తను చాలా హోంవర్క్ చేసుకున్నాడు గెటప్ విషయంలో కానీ, డైలాగ్ విషయం కానీ, వాకింగ్స్ కానీ. ఎందుకంటే అంతకుముందు సూర్యవంశం సినిమాలో ఫాదర్ అండ్ సన్ చేశాడు, దాంట్లో ఫాదర్ క్యారెక్టర్కి అంత అప్రిషియేషన్, సినిమా చాలా పెద్ద హిట్ అయింది కానీ ఫాదర్ క్యారెక్టర్ అంత కొంత రావాల్సినంతగా రాలేదు దానికి, అది దాని మైండ్లో ఉంది. అంటే యాక్చువల్గా ఆ సినిమాలో మోర్ ఎవర్ కొడుకు క్యారెక్టర్. అవును. సో తనకు మైండ్లో ఉంది ఇది ఫాదరు, పైగా ఎమోషనల్ క్యారెక్టర్, చాలా హోంవర్క్ చేశాడు, చాలా కష్టపడ్డాడు నిజంగా. మిగతా సినిమాలు అన్నిటికంటే కూడా ఎక్కువ కష్టపడ్డాడు. యాక్షన్ సీక్వెన్స్లు కానీ, డైలాగులు చెప్పేటప్పుడు 4 కోసి సీన్ ఒకటి ఉంటుంది, దాంట్లో ఆన డైలాగులు చెప్పేసి అసలు చాలా, పైగా 100 మంది 1000 మంది జనం మధ్యలో చెప్పాలి. అది యాగంటిలో చేసాం ఆ సీను, బనగానపల్లి దగ్గర యాగంటిలో చేసాం. అసలు అంతమంది జనాన్ని చూస్తేనే ఒక పూనకంలాగా ఉంటుంది. అట్లాంటిది యాగంటి బస్వన లేచేటట్టుగా డైలాగులు పలికాడు, చాలా అద్భుతంగా చేశాడు. ఇంకోటి ఫస్ట్ హాఫ్ ఫుల్ ఎంటర్టైనర్. నాకు తెలిసి దాదాపు 30 నుంచి 35 మంది ఆర్టిస్టులు ఉన్నారు సినిమాలో. అంత బిగ్ క్యాన్వాస్ అనేది ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ఉంటుంది. హిలేరియస్గా ఉంటుంది. అంటే ముందే అంటే మొత్తం మీరు చెప్పదలుచుకున్న సబ్జెక్ట్ అయితే యాక్చువల్గా సెకండ్ హాఫ్, కానీ ఫస్ట్ హాఫ్ మొత్తం హిలేరియస్గా తీసుకెళ్లారు కదా, ఏంటి రీజన్? ఏంటంటే యాక్చువల్గా ఫస్ట్ హాఫ్లో కూడా వెంకటేష్ బాబుది పోలీస్ క్యారెక్టర్, అమెరికన్ కాప్ క్యారెక్టర్. యాక్చువల్గా ఇదేంటంటే నేను ఫస్ట్ సినిమా బాలకృష్ణ గారితో చేద్దాం అనుకుని బాలయ్య నేను ఒక కథ అనుకున్నాం. దాంట్లో బాలయ్య పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. అది నచ్చింది, చేద్దాం అనుకుని తన ఓన్ బ్యానర్లో చేద్దాం అనుకున్నాం. తర్వాత కాలపర్ణంలో చేయలేకపోయాము. సో నేను తర్వాత ఎన్కౌంటర్ చేశాను. ఆ పోలీస్ క్యారెక్టర్ నా మైండ్లో ఉండేది. ఆ పోలీస్ క్యారెక్టర్ని దీన్ని సెకండ్లో ఫాదర్ క్యారెక్టర్ని 2 ఎమోషన్స్ క్యారీ అవుతాయని బ్యాలెన్సింగ్ ఉంటుంది చేశాను నేను. చేసిన తర్వాత ఏంటంటే ఒకసారి చెకింగ్ చేసుకున్న తర్వాత ఏంటంటే అందరం కలిసి కూర్చున్న తర్వాత 2 ఎమోషనల్ క్యారెక్టర్స్ అయితే వెంకటేష్ బాబు ఆడియన్స్ ఏమన్నా కనెక్ట్ అవుతారా అవ్వరు అనేది టాస్క్ వచ్చినప్పుడు పనిచేద్దాం, దీన్ని కంప్లీట్ రెగ్యులర్ వెంకటేష్ బాబు కోసం వచ్చే ఆడియన్స్ని సాటిస్ఫై చేద్దాం ఫస్ట్. సో సినిమా కోసం జయమందేర్ అనే టైటిల్ కోసం సినిమా కోసం వచ్చే నా కాన్సెప్ట్ కోసం ఆడియన్స్ కోసం సెకండ్ హాఫ్ చేద్దాం. సో ఆ క్యారెక్టర్ దానికోసం, ఈ క్యారెక్టర్ దీనికోసం. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఆటోమేటిక్గా ఎమోషనల్ వేసే ఆడియన్స్ ఆ గ్రిప్లోకి వచ్చిన తర్వాత వెంకటేష్ బాబు సన్ వెంకటేష్ బాబు ఆ క్యారెక్టర్లోకి ఎంటర్ అవుతాడు. బాగుంటుంది అనుకున్నప్పుడు ఇది బాగుందని అట్లా తయారు చేసాం అనమాట. ఫస్ట్ అది అమెరికా అనుకున్నాం యాక్చువల్గా, కానీ అప్పుడు సురేష్ బాబు అంతా పర్మిషన్స్ అని చెప్పేసి యూరోప్లో చేసాం. బట్ యూరోప్ కాంటినెంట్ మొత్తం తిరిగాం, ఆల్మోస్ట్ ఆల్ 90% ఆఫ్ ది కాంటినెంట్ తిరిగాం. నాకు తెలిసి ఫస్ట్ ఇండియన్ సినిమా అనుకుంటా అన్ని లొకేషన్స్లో ఒకే సినిమాలో చూపించడం, అంతమంది క్రూతో వెళ్ళటం, అది ఓన్లీ సురేష్ ప్రొడక్షన్స్ వల్లే సాధ్యమైంది. అంటే ఆ ఎగ్జిక్యూషన్, ఆర్గనైజేషన్ అన్నీ తను వాళ్ళు బాగా ఫోకస్డ్గా ఉంటారు కాబట్టి సురేష్ బాబు వీళ్ళు బాగా. అంటే యాక్చువల్గా బిజినెస్ యాంగిల్ కూడా ఉంది ఈ సినిమాలో. థమ్సప్తో టైఅప్ పెట్టుకొని టోటల్గా
ఆ టీంని యూరోప్ తీసుకెళ్ళటానికి థమ్స్అప్ కాంపిటీషన్లో విన్ అయిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుని వెళ్ళటం అనేది. సో అది బడ్జెట్ పరంగా ఎంతవరకు హెల్ప్ అయింది ఈ థమ్స్అప్ కాన్సెప్ట్ అనేది? అది కదా, అది ఆ పెట్టిన బడ్జెట్లో అది చాలా వెరీ నామినల్ అన్నమాట. వాళ్ళు ఏదో చిన్న స్పాన్సరింగ్ లాగా ఉంటుంది తప్ప అంత ఆ సినిమాకి పెట్టే అంత వాళ్ళు ఇస్తారా ఎవరు? సురేష్ బాబు గారు కదా, సురేష్ బాబు అయినా కూడా వాళ్ళ మార్కెటింగ్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి అంత ఏదో నామినల్గా ఇచ్చి ఉంటారు. నాకు కూడా ఎగ్జాక్ట్ తెలియదు కానీ బట్ అంత ఇవ్వలేదు కూడా నాకున్న నాలెడ్జ్ ప్రకారం. నామినల్గా ఇచ్చి ఉంటారు ఏదైనా స్పాన్సర్షిప్ లాగా. ఇందులో హీరోయిన్స్గా యాక్చువల్గా పెద్ద క్యారెక్టర్కి భానుప్రియ, చిన్న క్యారెక్టర్ సౌందర్య. అంటే యాక్చువల్లీ మీ శ్రీరాములలో వర్క్ చేసి ఉండటం వల్ల ఆవిడని సెలెక్ట్ చేసుకున్నారు, లేదంటే వెంకటేష్ సౌందర్య ఇద్దరు హిట్ పేరు అప్పటికే? అవును, అన్ని రకాలుగా ఆలోచించాము. అండ్ ఆ క్యారెక్టర్ కూడా కొంచెం చాలా టిక్లింగ్గా ఉంటుంది కానీ కనబడదు. ఆ ఇన్నోసెంట్ కనబడుతూ ఉండి ఆ చిన్న టిక్లింగ్ ఉంటుంది. ఆ క్యారెక్టరేషన్ ఎవరెవరు ఉన్నప్పుడు సౌందర్య అయితే బాగుంటుంది అనుకొని బాగుంటుంది అనుకున్న తర్వాత ఇవన్నీ గుర్తొచ్చాయి. హిట్ కాంబినేషను ఇవన్నీ నేను చేసిన సినిమాలు నాకున్న పరిచయాలు ఇవన్నీ అందరూ కూడా యునానిమస్గా లేదు తను చాలా బాగుంటుంది అన్నారు. సో అట్లా సౌందర్యని తీసుకోవడం జరిగింది. కామెడీ గ్యాంగ్, అంతమంది కామెడీ గ్యాంగ్ని ఎలా సెట్ చేయగలిగారు? అసలు నిజంగా అది అవును, వాళ్ళని కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టం. పైగా ఆ లొకేషన్లో రోడ్ల మీద నడుస్తూ ఉంటాం. ఇది రమాప్రభు గారు వీళ్ళంతా అసలు కంట్రోల్ అవ్వరు. కానీ బట్ కోఆపరేట్ చేశారు, చాలా కోఆపరేట్ చేశారు. అప్పట్లో ఉన్న కామెడీ గ్యాంగ్ మొత్తం ఉంది కదా, ఆల్మోస్ట్ అందరు ఉన్నారు. అప్పుడున్న టాప్లో ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ ఉన్నారు. అందరూ కూడా బాగా కోఆపరేట్ చేశారు. అంటే ఆ క్యారెక్టర్స్ పర్ఫెక్ట్గా వీళ్ళే అనేట్టుగా జనరల్గా టూర్కి వెళ్తే ఎట్లాంటి వాళ్ళు ఉంటారో అట్లాంటి వాళ్ళు కరెక్ట్గా సెట్ అయ్యారు. ఇంకోటి మ్యూజిక్, ఈ సినిమా సంబంధించి హైలైట్లో మ్యూజిక్ ఒకటి. అవును, వందే మాతరం చాలా అద్భుతంగా పాటలు కానీ అటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఈ రోజుకి కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అవును, ఫస్ట్ హాఫ్లో చూస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో సాంగ్ ఉంటుంది, మెర్సేటి జాబిల్ని, అది వస్తుంది, ఫ్లేవర్ ఉంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేది కంప్లీట్గా ఓన్లీ వాయిస్తో. అవును, ఆ సాంగ్ అది భలే సెట్ అయింది. అది అంటే ఎవరు ఐడియా? అది తను వందే మాత్రం ఐడియా. తను కథ చెప్పినప్పుడు ఎమోషనల్ అయ్యాడు, బాగా ఎమోషనల్ అయ్యి అనుకున్న రికార్డ్ చేసుకున్నాడు. ఇది రీ రికార్డింగ్ అప్పుడు తను ఇది చేస్తానంటే చాలా బాగుంది చేయమని చెప్పి కంప్లీట్ వందే మాత్రం క్రియేట్ అది తన క్రియేషన్ అది. ఓకే, సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? అందరూ చాలా, అంటే సినిమా పైన చాలా ఆర్టికల్స్ వచ్చాయి. మెయిన్గా హిందూ పేపర్లో కంచయ్యలయ్య గారని పాపులర్ సోషలిస్ట్ ఆయన ప్రొఫెసరు వై ఆమ్ నాట్ హిందూ అనే బుక్ రాస్తే అది ప్రపంచవ్యాప్తంగా హైయెస్ట్ రికార్డ్స్ సంపాదించడం. ఆయన హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ రాశాడు. ఓకే, అద్భుతంగా రాశాడు. తను ఏం రాశాడంటే, ఫస్ట్ ఆఫ్ మనం చిన్నపిల్లలకి జ్వరం వస్తే మనం బెల్లంలోనో చక్కెరలోనో తీపి పదార్థాల్లో మందు పెట్టి పల్లెటూళ్ళలో మెడిసిన్ ఇస్తాము, ఎందుకంటే చేదు మందు తాగరు కాబట్టి. అట్లాగే ఈ డైరెక్టర్ తను చెప్పే విషయాల్ని రోగానికి మందు ఏదైతే ఇవ్వాలో ఆ మందుని ఇప్పుడు రోగానికి సరైన మందు ఇచ్చాడు, కాకపోతే బెల్లం కలిపిచ్చాడు, తీపిగా ఇచ్చాడు, అందుకే మనం అందరం చూస్తున్నాం అని చెప్పారు. సో తర్వాత ఆ సినిమాని మొత్తం ఆల్ పొలిటీషియన్స్ చూశారు. పొలిటీషియన్స్, సోషలిస్టులు, యాక్టివిస్టులు. సోషల్ థియేటర్లో పండగలాగా ఉండేది. ప్రతిరోజు ప్రతి షోకి ఎవరో ఒక సెలబ్రిటీస్ వీళ్ళు రావటము. అట్లా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కానీ, ఇటు తెలంగాణలో, అటు అనంతపురం వైపు కానీ నాన్ స్టాప్ షోలు పడ్డాయి చాలా థియేటర్లో. అప్పుడు ఫిల్మ్ ప్రొజెక్టర్స్ కదా, ఆపరేటర్లు దొరకకపోతే పక్క థియేటర్ నుంచి ఆపరేటర్లని తీసుకొచ్చి వేసిన సందర్భాలు అమలాపురం లాంటి ప్లేసుల్లో, చాలా ప్లేసుల్లో నాన్ స్టాప్ షోస్. తర్వాత దానికి గుంటూరులో ఒక పెద్ద అప్రిషియేషన్ సభ పెట్టారు, 25th డే అనుకుంటా. పెడితే టూర్ కూడా వెళ్ళినట్టున్నారు, వెళ్ళాము. 25th డే చాలా పెద్ద సభ పెట్టారు. దానికి ఒక 60-70 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇటు మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, ఇటు తెలంగాణ నుంచి అన్ని ఆర్గనైజేషన్ల హెడ్స్ అందరూ వచ్చారు. బీసీ ఆర్గనైజేషన్స్, ఎస్సీ ఎస్టీ ఆర్గనైజేషన్స్, వీళ్ళందరూ కూడా ఆ సినిమాని బాగా ఓన్ చేసుకున్నారు, బాగా అప్రిషియేట్ చేశారు.
తర్వాత ఇంకా భిన్నంగా ఏంటంటే మామూలుగా సినిమా 50 డేస్ ఫంక్షన్స్ 100 డేస్ ఫంక్షన్స్ మనం మామూలు రెగ్యులర్గా ఫంక్షన్ హాల్స్లోనో స్టూడియోస్లోనో పెద్ద పెద్ద గ్రౌండ్లోనో చేసుకుంటాం. కానీ ఆ సినిమా 50th డే ఫంక్షను ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర చేసాం. మొత్తం ఆల్ పొలిటీషియన్స్ వచ్చారు అక్కడికి. మొత్తం దాదాపు ఒక 70-80 మంది ఎమ్మెల్యేలు, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు, మొత్తం అన్ని సంఘాల నాయకులు, అన్ని సంఘాల భాగస్వామి. సో సినిమాని ప్రజలు ఉద్యమకారులు లేకపోతే యాక్టివిస్టులు అందరూ కూడా ఓన్ చేసుకున్నారు. ఈవెన్ జర్నలిస్టులు చాలా పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాసి పెద్ద పుస్తకాల్లో అది పెద్ద రెఫరెన్స్ లాగా అయిపోయేది సినిమా. ఎందుకంటే ఆ తర్వాతనే మహాత్మా పూలేకి గవర్నమెంట్లు వర్ధంతులు, జయంతులు, ఇంకా ఎక్కువ గుర్తింపు అనేది అప్పటి నుంచి. అప్పటివరకు కొంతమంది మేధావులకి కొంతమంది మరికే తెలిసిన మహాత్మా పూలే ఆ సినిమాతో ఏంటంటే మొత్తం విగ్రహాలు, ప్రతి చోట విగ్రహాలు పెట్టుకునే ఆ చైతన్యానికి తీసుకెళ్లారు. సో అదంతా కూడా గొప్ప రిగార్డ్స్. చాలామంది ఫోన్లు చేశారు పెద్ద పెద్ద వాళ్ళందరూ. యాక్చువల్గా అసలు జ్యోతిరావు పూలే ఎవరు అనేది అప్పటి వరకు అసలు ఎవరు తెలియదు, మామూలు వాళ్ళకి తెలియదు, చాలా కొద్దిమంది తెలుసు. బట్ ఆ సినిమా తర్వాత మనం ఎప్పుడైతే సినిమా రిలీజ్ తర్వాత ఆయన స్ఫూర్తిగా తీసామని చెప్పుకుంటూ వచ్చామో అది బాగా రీచ్ అయింది. చాలామంది బాగా ఓన్ చేసుకున్నారు. అది ప్రజల్లో సినిమా లాగా తయారైంది, ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ప్రజల సినిమానే అది, ప్రజల కోసమే చేసిన సినిమా అది. 50 డేస్ సెంటర్స్ అప్పటి వరకు ఉన్న దీని ప్రకారం హైయెస్ట్ సెంటర్స్ 50 డేస్. ఆ తర్వాత కొంచెం డౌన్ అయిపోయింది అనుకోండి. సో హైయెస్ట్ సెంటర్స్ వేసాం కాబట్టి, ఎందుకంటే ఇప్పుడు ఇందాక వాళ్ళు వచ్చారు కదా, భద్రాచలం లాంటి సెంటర్లో కూడా అప్పటిదాకా ఫస్ట్ రిలీజ్ సినిమాలు ఉండవు. అట్లాంటివి తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా చిన్న, ఎందుకంటే ఆ అప్రిసియేషన్ అనేది ఎగ్జిబిటర్స్ వీళ్ళకు డిస్ట్రిబ్యూషన్ ఎనాలిసిస్ ఉంటుంది సురేష్ బాబుకి. వాళ్ళకి ఏంటంటే ఆ ఫీడ్బ్యాక్లో బాబు ఈ ఒక్క థియేటర్లో వేస్తే సరిపోదు, కొట్టుకుంటారు, దీన్ని ఇంకో 2వ థియేటర్లు, అప్పుడే ఈ కాన్సెప్ట్ మొదలైంది 2వ థియేటర్లో 3వ థియేటర్లో వేయాలనేది. సో ఈ 2-3 థియేటర్లు కాదు, అసలు సెంటర్లకే పంపించేద్దాం, చిన్న సెంటర్లు బి సెంటర్లు కూడా పంపించేద్దాం అనే దాంతో వేసుకుంటూ వెళ్ళిపోతామంటే బుకింగ్స్ వస్తూ ఉన్నాయి వీళ్ళకి. అర్థం కాలేదు అసలు రన్ ఎట్లా వస్తుంది బుకింగ్స్, ఈ సెంటర్లో ఎందుకనంటే ఈ సెంటర్లో బాగా ఆడుతుంది సార్, పంపించండి అంటున్నారట. సో ఈ డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్లో ఉన్న వీళ్ళ మేనేజర్స్ అందరూ కూడా లేదు చేద్దాం బాబు, ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేద్దాము, ఎక్కువ థియేటర్లు ఎంతవరకు ఎగ్జిబిటర్లో వచ్చి అడిగితే అంత అందరికి ఇచ్చేద్దామని అట్లా మొదలైతే అది హైయెస్ట్కి వెళ్ళిపోయింది. ఫస్ట్ టైం అనమాట అన్ని థియేటర్లు రిలీజ్ అవ్వటం, అన్ని థియేటర్లు 50 డేస్ నడవటం అనేది ఫస్ట్ టైం. అది రికార్డ్ అయ్యేది అప్పటికి, ఆ రోజుకి రికార్డ్ అది. ఇంకోటి ఈ సినిమాకి 2 నంది అవార్డులు వచ్చినాయి. ఒకటి బెస్ట్ విలన్గా జయప్రకాష్ రెడ్డి గారికి, అలాగే ఝాన్సీ గారికి. అవును, మెయిన్ క్యారెక్టర్స్ కానీ మెయిన్ టెక్నీషియన్స్ కానీ రాలేదన్న ఇదేమైనా ఉండేదా అప్పుడు? ఉంది, బయట మీడియాలో అందరూ మాట్లాడుకున్నారు కదా అప్పుడు. సో ఇక దాని గురించి పాత విషయాలు ఎందుకు కానీ, బట్ వాటికంటే అది నంది అవార్డు వచ్చిందో రాలేదో మర్చిపోతాం, కానీ తీసుకున్న వాళ్ళకి ఇంట్లో ఉంటుంది తప్ప. కానీ ఇది ప్రజల్లో గుండెల్లోకి వెళ్ళిపోయింది కదా, ప్రజల్లో ఉండిపోయింది. ఈ రోజు కూడా ఇంకా లైవ్లో ఉందంటే, సజీవంగా ఈ కాన్సెప్ట్, ఈ అంశం, ఈ సినిమా బతుకుందంటే కారణం ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు దీన్ని బాగా హృదయానికి చేర్చుకున్నారు కాబట్టి అదే పెద్ద అవార్డు. వెంకటేష్ ఏమన్నారు? ఐ ఈజ్ వెరీ హ్యాపీ. తను కొత్తగా చూసుకున్నాడు కదా, ఎప్పటికప్పుడు తను కొత్తగా చూసుకుంటుండేవాడు. ఆ గెటప్ చాలా చాలా కష్టపడ్డాడు. అపియరెన్స్ విషయంలో కానీ, వాకింగ్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ చాలా చాలా కష్టపడ్డాడు. సో ఇండస్ట్రీ వైపు నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి? అందరు చిరంజీవి గారు అయితే సినిమా చూసిన తర్వాత ఇప్పటి వరకు ఉన్న డైరెక్టర్లో హీరోని ఇంతగా ఎలివేషన్స్ చేసేది నువ్వే శంకర్ అని అభినందించారు. చాలా పెద్ద అప్రిసియేషన్ నాకు. హీరోని ఎట్లా చూపించాలో నీకు తెలుసు అనేవాడు. ఈ ఎలివేషన్ ఎట్లా చూపించాలి అనేది నీకు బాగా తెలుసు అని ఆల్ ది బెస్ట్ చెప్పారు ఆయన. సో 97లో డైరెక్టర్ అయ్యావు ఎన్కౌంటర్ సినిమాతో. యాక్చువల్గా ఆ సినిమా కవరేజ్కి మదనపల్లిలో హార్సిల్స్నప్పుడు మేము కూడా వచ్చాం కవరేజ్. సో 97 to ఇప్పుడు 2025, 28 years. బట్ శంకర్ చేసింది 10 సినిమాలు. 10 సినిమాలే. ఏంటి తెలియదు అంతే. బట్ సక్సెస్ లేవా అంటే మెజారిటీ సక్సెస్లు ఉంటాయి. ఫ్లాప్ అంటే 1-2 ఉన్నాయి. ఎందుకంటే ఇంకా దానికి క్వశ్చన్ మార్కే, అలా కూడా క్వశ్చన్ మార్కే అది.
సో చేస్తా, ఇప్పుడే ఇంకా మించిపోలేదు, ఇంకా ఉంది, టైం ఉంది. టైం ఉందా? డెఫినెట్గా చేస్తా, ఆ నమ్మకం ఉంది. ఇప్పుడు ఎన్కౌంటర్ ముందు బాలకృష్ణతో సినిమా అనుకున్నారు కదా, తర్వాత ఎప్పుడన్నా బాలకృష్ణ కలిసినప్పుడు ఎప్పుడన్నా ఈ అనుకున్నాం భద్రాచలం తర్వాత అనుకున్నాము, కానీ కుదరలేదు. ఇక అట్లా అట్లా బాగా వచ్చారు, ఫ్రెండ్లీగా ఉంటాం కానీ మరి కుదరలేదు అంతే. రెండో సినిమా శ్రీరాములే, అసలు అది మర్చిపోలేంగా సినిమా ఇండస్ట్రీ ఉన్నంత కాలం, సినిమా పరంగా కానీ ఆ సినిమా జరిగిన ఇన్సిడెంట్ల వల్ల. అవును, బాధాకరమైన ఇన్సిడెంట్ జరిగింది, కానీ గొప్ప సినిమా అది, చాలా గొప్ప సినిమా. కానీ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, అంతమంది చనిపోయిన తర్వాత ఆ సినిమా జరిగిద్ది అని అసలు హోప్ అనేది ఉందా నీకు అప్పుడు? నేను ధైర్యంగా ఉన్నాను. రవణ కూడా చేయాలి అంటే, రవణ రెగ్యులర్గా ఏమో సినిమా ప్రొడ్యూసర్ కాదు కదా, అని ఓ సినిమా తీయాలని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టలేదు. తన తండ్రి సినిమా తీసి తన త్యాగాల్ని చెప్పాలి అనేది రవణ యొక్క ఉద్దేశం. కానీ ఆ సినిమా ఆగటం ఆయనకు ఇష్టం ఉండదు, ఎనీ కాస్ట్ ఆ సినిమా తీయాలనేది తనకు మైండ్లో ఉంది. నేను రెడీగానే ఉన్నాను. సో ఇక ఏమైతే అదైంది అనుకొని స్టార్ట్ అయ్యాం. మిగతా వాళ్ళు కూడా అందరూ కోఆపరేట్ చేశారు, ధైర్యంగానే వచ్చి. యాక్చువల్గా ఆ సినిమాకి సంబంధించి నాకు కూడా మెమరబుల్ ఏంటంటే, దానికి ముందు నీ పెళ్లి జరిగింది. అవును, నాంపల్లిలో. అవును, అక్కడ పెట్టారు అది అసలు తెలియదు కదా ఎవరికి, మనం తెలియదు. అలా వచ్చాము, అంతా వెళ్ళిపోయింది, అయిపోయింది. ఆ తర్వాత ఓపెనింగ్ జరిగినప్పుడు కూడా వచ్చాం. ఈటీవీ వెహికల్లో యాక్చువల్గా నేను వెళ్ళాలి అంటే ఒక ఈవెంట్ నుంచి ఇంకో ఈవెంట్కి వెళ్ళేటప్పుడు జగదీష్ బాబు గారు వీళ్ళందరూ రాసబ్బా వెళ్దామంటే అప్పుడే అక్కడ ఏదో సాంగ్స్ పొజిషన్ ఏదో ఉన్నందువల్ల ఆగిపోవాల్సి వచ్చింది. అలా మా మిత్రులు, ఇప్పుడు మా సీనియర్ అయిన జగదీష్ బాబు గారు కానీ అలాగే మా మిత్రుడు శేఖర్ అని వీళ్ళు దూరం అయ్యారు ఆ ఇన్సిడెంట్ వల్ల. అది చాలా బాధాకరమైన విషయం. సో అలా మెమరబుల్ అనమాట అది. మెమరబుల్ అంటే ఒక విధంగా బాధాకరంగా. అవును. సో మాకే అలా ఉంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీకు ఇంకా ఎంత పెయిన్ ఉంటుంది, ఆ పెయిన్లోనే ఆ సినిమాని తీసి సక్సెస్ చేయడం అనేది ఒక ఇక్కడ జరిగిన తర్వాత కూడా షూటింగ్ టైంలో అక్కడ కూడా ప్రయత్నాలు జరిగాయి. అవునా? జరిగాయి, అయితే బయట తెలియదు అవి జరిగాయి. దానికి ఇక రకరకాల సపోర్టు, అక్కడ ప్రజల సపోర్టు, అట్లాగే అప్పుడున్న పీపుల్స్ వార్ పార్టీ సపోర్టు, ఇవన్నీ ఉండటంతో అది కరెక్ట్గా చేయగలిగాం. ఓకే, ఈవెన్ అక్కడ కవరేజ్ కూడా మేము వచ్చాం. అవును, ఫస్ట్ ప్రపంచంలో అంత హైయెస్ట్ స్తూపం అప్పటి వరకు ఎవరు కట్టలేదు. అవును, ఒరిజినల్గా కట్టారు. అంటే షూటింగ్ కోసం కట్టిందేనా, ఇప్పటికీ ఉందా స్తూపం? ఎలా స్తూపం ఉంది, షూటింగ్ కోసం అని అనుకున్నాం. యాక్చువల్గా అదే ప్లేస్లో ఎందుకు అని అనుకుంటే, శ్రీరాములయ్య గారు ఈ భూముల్ని అక్కడే పంచారనమాట. ఓకే, అక్కడ జరిగిన ఒరిజినల్ ప్లేస్ అది. సో కాబట్టి శివారు జమాయి భూములు అంటారు వాటిని. సో అక్కడే చేద్దాం అనుకొని ప్లాన్ చేసినప్పుడు అక్కడ పర్మిషన్ కోసం అప్లై చేశారు. పర్మిషన్ తీసుకోవాలి కదా అక్కడ చేయాలంటే. అప్పుడు కొంచెం పీపుల్స్ వార్ పార్టీ అన్నీ బాగా స్ట్రాంగ్గానే ఉన్నాయి. చేస్తే అట్లా కాదు, దాన్ని ఒరిజినల్ స్తూపం కట్టండి, అది మెమొరబుల్గా ఉంటుంది అని వాళ్ళు సజెస్ట్ చేశారు. రెవెన్యూ దానికి రెడీ అయిపోయి రెవెన్యూ కట్టాడు. 1,00,000 మంది జనం అప్పట్లో, గ్రాఫిక్స్ లేకుండా ఏం లేకుండా. ఫస్ట్ అకేలా క్రేన్ వాడాం మనమే. టైటానిక్ సినిమా తర్వాత ఇండియాకి వచ్చినప్పుడు ఫస్ట్ మనమే వాడాం, మన తర్వాత మళ్ళీ సినిమాకి. యాక్చువల్గా ఆ సినిమాలో హరికృష్ణ గారిని తీసుకోవాలన్న ఆలోచన ఎవరిది? అది యాక్చువల్గా మోహన్ బాబు గారు మేమంతా అనుకున్నప్పుడు రజనీకాంత్ గారిని అడగాలనుకున్నారు రెవెన్యూ. రజనీకాంత్ గారికి వెళ్ళి కథ కూడా చెప్పాం, ఆయనకు నచ్చింది. కాకపోతే అంటే మళ్ళీ పెదరాయుడు తర్వాత మళ్ళీ ఇట్లాంటిది ఎట్లా ఉంటుందని డైలమాలో ఉన్నాడు. ఉండి నాకు కొంచెం డిసైడ్ చేసుకోలేకపోతున్నాను అనే దాంట్లో ఉండేసరికి అర్థమైపోయింది. ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్గా చెప్తారు కదా, డిసైడ్ చేసుకోలేకపోతున్నాను అంటే సరే అన్న, మీరు ఎప్పుడైనా సరే మాకు షూటింగ్ స్టార్ట్ చేస్తే మీరు ఎప్పుడైనా చెప్పొచ్చు అని అనుకున్నాం. తర్వాత రకరకాల రెవెన్యూకు ఐడియా వచ్చింది. హరిన్ ఎట్లా ఉంటాడని అడిగాను. అంటే బాగుంటాడు అన్న, నేను వెళ్ళి కలుద్దాం అంటే వెళ్ళి కలిసాం. కలిస్తే వద్దు అంత పెద్ద క్యారెక్టర్, ఆయన క్యారెక్టర్ చెప్పేసరికి ఆయన ఎమోషనల్ క్యారెక్టర్ కదా, కొంచెం ఉద్రేగం రెండు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. సో లేదు వద్దు, ఇంత చాలా మంచి క్యారెక్టర్ శంకర్, ఇది
దీన్ని పాడు చేసుకోవద్దు, మంచి హీరోని పెట్టుకోండి అని అన్నాడు. అని అంటే వచ్చి రవణే చెప్పాను నేను, ఇట్లా పెద్ద హీరోని పెట్టుకోమంటున్నాడు, ఎవరిని అడిగారా మీరని అడిగాడు. అంటే ఇట్లా రజనీకాంత్ గారిని అడిగాము, ఆయన కన్ఫ్యూజన్ ఉన్నాడు, ఎందుకంటే ఫస్ట్ కాంబినేషన్ కాదు కదా ఇది, పెద్దరాయుడు తర్వాత ఈ కాంబినేషన్ చేసినప్పుడు అనవసరంగా ఎక్స్పెక్టేషన్ పెరుగుతాయి మీకు, దీన్ని మీరు బేర్ చేయగలుగుతారు లేదా అనే దాంట్లో ఉన్నాడు ఆయన. అప్పుడు రవణ్యకు ఐడియా వచ్చి ఇట్లా హరిన్ అంటే నాకు కూడా నచ్చింది, బాగుంటావు అన్న, నువ్వు చేస్తే బాగుంటుందని చెప్పి అనుకున్నాము అని అంటే, లేదు శంకర్ పెద్ద హీరోని పెట్టుకోండి వద్దాను. వచ్చి రవణ్య చెప్పాను, చెప్తే మళ్ళీ అడుగుదాం అన్నాడు. అంటే ఎవరిని ట్రై చేయలేదు తర్వాత? చేయలేదు. చెప్పాము. నెక్స్ట్ డే మళ్ళీ మాట్లాడదాం, నువ్వు వదిలిపెట్టి నేను మాట్లాడతా కదా అన్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మన ఇద్దరం వెళ్ళాం, మళ్ళీ ఆహ్వానం హోటల్కి వెళ్ళాం. వెళ్తే నువ్వే చేయాల, నువ్వే మాట్లాడాలన్నాడు నాతో. నేను కూర్చొని నువ్వు మాట్లాడాలన్నాడు. నువ్వే చేయాలన్నాను. అదేంటన్నా నువ్వు చేయాలని, లే చేయలే లావు వదిలే అన్నాడు. లేదు నువ్వు అన్నీ మానేసుకో, నాకు టైం ఉంది, 1 month టైం ఇస్తున్నావు, 1 monthలో నువ్వు ఏం చేయాలో చేసుకో, కానీ నువ్వే చేస్తున్నావు క్యారెక్టర్లు. అదేంటి రవి అన్నాడు. లేదు నన్ను డైరెక్టర్ శంకర్ నువ్వే కావాలంటున్నాడు, నువ్వే చేసి. కాదమ్మా నేను చాలా చేయాలమ్మా, నువ్వు చేయి, నువ్వు ఎప్పుడు చేస్తే అప్పుడు చేద్దాం షూటింగ్ అన్నాడు. నేను నాకు 2 months టైం కావాలన్నాడు. తీసుకో అన్నాడు. 2 months అయినా పర్లేదు, నువ్వు చేస్తున్నావు. కాదు రవి ఇంకోసారి ఆలోచించుకో. లేదా నేను ఆలోచించేదేం లేదు, నువ్వే చేసాను. అంటే బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం మేము. నువ్వే చేసే అన్నాను. నువ్వు గట్టిగా నువ్వు నమ్ముతున్నావు అని అన్నాడు. నమ్ముతున్నా అన్నా నేను. నిజంగా చెప్పు, రవి చెప్పాడని అంటున్నావా లేకపోతే నువ్వు అన్నావు? లేదు రవి అన్నే చెప్పాడు ఫస్ట్, కానీ మీరు చేస్తే బాగుంటుంది. అంత నమ్మకం ఉంటే నేను ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం చేయటం లేదు, మీరు చేస్తున్నారు, మేము షూటింగ్కి వెళ్తున్నాం. మేము అనంతపురం షూటింగ్కి వెళ్ళిపోయి దాదాపు ఒక 25 days తర్వాత వచ్చాం. వచ్చిన తర్వాత నాకు ఒకసారి ఫోన్ చేయమంటే నేను మెసేజ్ పెట్టాను, ఆహ్వాన్ హోటల్ ఫోన్ చేసి ఇట్లా వచ్చిన నేను, నువ్వు ఒక్కనే రా, రవణ్యకి ఏం చెప్పక నువ్వు ఒక్కనే రా అన్నాడు. వెళ్ళాను. వెళ్ళి చూస్తే అసలు 1 month ముందు చూసిన ఆరణ్యకను ఎంత తగ్గాడు 3-4 kilos పైన తగ్గాడు. తగ్గటం మ్యాటర్ కాదు కానీ ఆ ఫేస్లో గ్లో కానీ ఆ షార్ప్నెస్ అవన్నీ వచ్చి వీసం పెంచాడు కొంచెం. ఓకే. చూసిన తర్వాత బాగున్నావు కదా అన్నాను. అదే మొత్తం అన్నీ కంట్రోల్ చేశారు. నువ్వే కావాలంటున్నావు. సార్ నాకు కూడా ఆ క్యారెక్టర్ విన్న తర్వాత సత్యమన్న అంటే ఆ క్యారెక్టర్ అసలు ఏంటి అది, అసలు నాకు ఇప్పటికీ ఆ పేరు వింటేనే రోమాలు లెక్క ఓడుస్తున్నాయి. అందుకోసం నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. కానీ మరి నన్ను నువ్వే చూసుకోవాలన్నాడు. నీకు ఎందుకన్నా నేను కదా డైరెక్టర్ని. అన్న తర్వాత ఒక పని చేద్దాము, నువ్వు ఎవరికి చెప్పకుండా ఎల్లుండి రామకృష్ణ స్టూడియోలో మనం ఒక ఫోటోషూట్ పెడదాం అన్నాడు. చెప్పకపోతే బాగుండదు అంటే చెప్పక ఎవరికి చెప్పొద్దు అన్నాడు. సరే అన్నాను. వెళ్ళి రవాణా చెప్పా, బాగున్నాడు, ఫోటోషూట్ పెడదాం అంటున్నాడు, కానీ మీకు ఎవరికి తెలియదు ఈ విషయం అన్నాను. అదేంటన్నాడు, చెప్పొద్దు అన్నాడు. సర్లే నాకెందుకు లేపు చేసేసుకోమన్నాడు. రామకృష్ణలో ఫోటోషూట్ పెట్టాం. ఆ డ్రెస్లో అన్ని కుట్టించేసి పెట్టి ఆ వాకింగ్స్ ఇవన్నీ సెట్ చేస్తే చాలా బాగుంది. అందరం చూసాం, బాగుందని. అప్పుడు మోహన్ బాబు గారు చెప్పు ఇట్లా. అప్పుడు హరన్న నేను అన్నీ అయిపోయిన తర్వాత నేను రవణ్ ఇద్దరం వెళ్ళాం. ఫొటోస్ అవి తీసుకొని వెళ్ళిన తర్వాత ఎట్లున్నాయమ్మా అన్నాడు రవణ్ అని. బాగుందన్నా, బాగుంది, తెలుసు కదా ఎట్లుంటుంది అన్నాడు. కరెక్ట్ కదలే చెప్పు శంకర్ అన్నాడు. బాగున్నాయన్న, లేకపోతే ఇంక నీ ఫోటోలు అప్పుడే చెప్తా కదా నీకు బాగాలేదు ఎందుకు లేని వాళ్ళు ఇంకో నేను ట్రై చేసుకుంటాను చెప్తా కదా, మాకు ఒక జడ్జిమెంట్ ఉంది, బాగుంటాం అనుకున్నాం అన్న, చేసేయండి మీరు అని. సరే చేస్తా అన్నాడు. అప్పుడు మోహన్ బాబు గారు అప్పటి వరకు ఊరికనే ఆర్కెస్ట్రా గారు అడుగుతున్నామని తెలుసు తప్ప కన్ఫర్మ్ అయిందనే విషయం చెప్పలేదు. అరేనా ఓకే అయిన తర్వాత అప్పుడు మోహన్ బాబు గారు చెప్పాం. ఆయన కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్ అన్నాడు. ఎందుకంటే ఆల్టర్నేటివ్ ఎవరు కనబట్టలేదు ఆ క్యారెక్టర్కి. మేము కూడా మధ్యలో ఈ గ్యాప్లో అంతా అనంతపూర్లో ఎవరున్నారు అడుగుతున్నాడు మోహన్ గారు, మీరు చెప్పండి అన్నానేవాడిని. ఎవరు కనబడతలేదు ఆ క్యారెక్టర్ కలిగేవాడు. సడన్గానే ఆ ఫోటోలో చూసిన తర్వాత చాలా బాగున్నాడు అన్నాడు. చాలా బాగున్నాడు, చేస్తానంటే ఇమ్మీడియట్గా ఫోన్ కలిపి వాళ్ళిద్దరుగా మాట్లాడుకున్నారు హ్యాపీగా. సో సెట్ అయ్యి ఇమ్మీడియట్గా రాజమండ్రిలో షూటింగ్ పెట్టారు. ఫస్ట్ ఇక్కడ చేసాం, నానకరామపులో చేసాం స్టూడియోలో, చేసిన తర్వాత రాజమండ్రి వెళ్ళి. ఓకే. చాలా బాగా చేశాడు, చాలా బాగుంటాడు కూడా అసలు.
సో ఎన్కౌంటర్ మంచి గుర్తింపు వచ్చింది. శ్రీరాములయ్యతో మామూలుగా లేదు, శంకర్ అందరికీ ఫేవరెట్ డైరెక్టర్. కానీ ఇమీడియట్గా కూడా మళ్ళీ మోహన్ బాబు గారితో యమజాతకుడు చేయటం వెనక ఏంటి రీజన్? యాక్చువల్గా మోహన్ బాబు గారు ఆ సినిమాకి వద్దనన్నాను. ముందు అనౌన్స్ చేసి అంతా అయిపోయింది. శ్రీరాములయ్య టైటిల్ అనౌన్స్ చేసి ఆ ఊపు చూసేసరికి మోహన్ గారికి భయం అవుతుంది. రవిని పిలిచి, రవి తమ్ముడు అసలు ఈ సినిమా జనాలకు ఎక్కడికో వెళ్ళిపోయింది, స్టార్ట్ చేయకుండా అనౌన్స్మెంట్కే ఇంత క్రేజ్ వస్తే రేపు స్టార్ట్ చేసి సినిమా తీస్తే ఎట్లుంటుంది, కాబట్టి ఇతనేమో కొత్త డైరెక్టరు, ఒక సినిమా ఎక్స్పీరియన్స్ ఉన్నాడు, చిన్నపిల్లోడు, ఈ పిల్లోడితో ఇంత పెద్ద సినిమా చేయగలుగుతాం, ఇంత పెద్ద క్యాన్వాస్, ఇది చాలా ఒక బయోపిక్, ఇది ఇట్లాంటి జీవిత చరిత్రను చేయాలంటే చాలా అనుభవం ఉండాలి అని పెద్ద డైరెక్టర్లు, అప్పుడున్న మార్కెట్లో ఉన్న పెద్ద డైరెక్టర్లు 2-3 పేర్లు చెప్పాడు. చెప్తే రవణ సరే అన్న నేను మళ్ళీ వచ్చి కలుస్తాను అని చెప్పి నన్ను పిలిచాడు. మేము పక్కనే ఫిల్మ్ నగర్లోనే పక్కన పిలిచి, ఇట్లా మరి మోహన్ బాబు అన్న డైరెక్టర్ని, పెద్ద డైరెక్టర్ని పెడదాం అనుకున్నాను. ఆ పని చేయి, నాకు ఉషాకిరణ్ సినిమా ఉండేది, నాకు పెట్టుకోండి, ఎందుకంటే ఆయన భయం ఆయనకు ఉంటుంది కదా, క్యాన్వాస్ పెద్దది అంటే, లేదు నువ్వే చేస్తున్నాను. ఆయనకి ఇష్టం లేకుండా ఎట్లా చేస్తా అంటే, మధ్యలో ఏదో జరిగింది కానీ ఇంకా మళ్ళీ ఆయనే పిలిచి నువ్వే చేసాం కదా. ఫస్ట్ 2 days షూటింగ్ తర్వాత, నువ్వు చాలా పెద్ద డైరెక్టర్ అన్నాడు ఆయనే, నువ్వు చాలా పెద్ద డైరెక్టర్వి, నేనేదో అనుకున్నాను అని. ఫస్ట్ షెడ్యూల్ అనంతపూర్లో అయిన తర్వాత నాకు సినిమా నాకు చేస్తావా చేయమని మొదలెట్టాడు. ఓకే, చేద్దామని ఇంకా ఆడియో క్యాస్ట్ ఫంక్షన్లో ఆయన నాకు సినిమా కమిట్ అవ్వాలని కమిట్ చేయించి రజనీకాంత్ గారిని పిలిపించి ఆయన చేత అడ్వాన్స్ ఇప్పించాడు. ఎంత ఇచ్చారు అడ్వాన్స్? 1 lakh అంత ఇచ్చినట్టు. 1 lakh. అంటే శ్రీరాములయ్య చేయటానికి ఎన్కౌంటర్ ఎక్స్పీరియన్స్ ఎంతవరకు ఉపయోగపడింది? డెఫినెట్గా ఉపయోగపడింది. ఎందుకంటే ఆ కేస్ స్టడీ అనేది, ఆ ఉద్యమాలు, ఆ ఉద్యమ నాయకులు ఎట్లా ఉంటారు, వాళ్ళ యొక్క జీవన శైలి ఎలా ఉంటుంది, వాళ్ళ సీక్రెసీ అంటే ఉద్యమ రహస్యాలు కానీ, పోరాటాల యొక్క నేపథ్యం కానీ, ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ కేస్ స్టడీ చేస్తున్నాను కాబట్టి అది ఈజీ అయింది. ఎందుకంటే శ్రీరాములయ్య గారి సినిమాకి సంబంధించి కూడా దాదాపు ఒక 5-6 నెలలు మేము తిరిగాం, కేస్ స్టడీ చేసాం. ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన సమకాలికులు, ఆయన సీనియర్సు, జూనియర్సు, ఆయన ఉద్యమం, ఆయనతో పాల్గొన్న పోరాటాల్లో పాల్గొన్న వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇంటర్వ్యూలు చేసాం. చేసిన తర్వాత అప్పుడు డిజైన్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు బయోపిక్ తీసేటప్పుడు కొంత సినిమాటిక్ ఇది ఉపయోగిస్తుంటాం జనరల్గా. అవును, చేయలేదు ఇంట్లో. కారణం ఏంటంటే అది రవణకి ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. ఈ సినిమాకి పర్మిషన్ నక్సలైట్ పీపుల్స్ వార్ పార్టీ పర్మిషన్ ఇవ్వాలి ఈ సినిమా చేయాలంటే. వాళ్ళే డైరెక్టర్ని డిసైడ్ చేశారు. రవణ ప్రపోజల్ పెట్టుకున్నారు. ఎన్కౌంటర్ కట్ట ముందే ప్రపోజల్ వెళ్ళిపోయింది, ఎన్కౌంటర్ చేయడానికంటే ముందే. సో అందుకే మోహన్ బాబు గారి కోరిక నెరవేరలేదు, పెద్ద డైరెక్టర్కి వెళ్ళాలి. కారణం అదే అనమాట. ఓకే. సో ఎన్కౌంటర్ నేను చేయలేదు అప్పటికే ప్రపోజల్ పంపించారు. ఇట్లా శంకర్ డైరెక్టరు మన నాయన సినిమా చేస్తామంటే అప్పుడు రిజెక్ట్ చేశారు. ఓకే. అప్పుడు మేము పార్టీ పర్మిషన్ ఇవ్వదని. ఎన్కౌంటర్ తర్వాత మళ్ళీ అప్లై చేసుకుని మళ్ళీ పంపిస్తే ఓకే చేశారు. అట్లా జరిగింది అనమాట. సో ఆ బయోపిక్ యాజ్ ఇట్ ఈస్గా 100% ప్యూర్ ఒరిజినల్, 100%. నో యాడింగ్స్, నో ఇది ఏం లేవు. ఏదైనా కామెడీ బీట్లు అయితే తప్ప చిన్న చిన్న, అంతే తప్ప కథాంశంలో కానీ కథలో సారాంశంలో కానీ ఎక్కడ కూడా అతిశయోక్తులు లేవు. బయోపిక్ అంటే బయోపిక్లో చేసాం న్యాచురల్, ఇంక్లూడింగ్ శ్రీహరి క్యారెక్టర్తో ఇంక్లూడింగ్. ఎందుకంటే బయోపిక్ తీయటం, ఇప్పుడు రాసుకున్న కథ తీయటం వేరు, ఒక ఫ్యాంటసీనో, మైథాలజీయో, ఫోక్లోరో, సోషల్ ఏదో ఒకటి. కానీ ఈ కథకున్న టాస్క్ ఏంటంటే రాములయ్య గారు చదువు చెప్పిన పంతులు బతుకున్నారు, ఆయన బంధువులు బతుకున్నారు, పెద్దవాళ్ళు, ఆయనకంటే పెద్దవాళ్ళు వయసులో, పిల్లలు బతుకున్నారు, ఆ బ్రదర్సు కానీ ఆయనతో పాటు పోరాటంలో పాల్గొన్న వాళ్ళు కానీ, ఆయన శిష్యులు, గురువులు, శిష్యులు, సమకాలీకులు, అంటే 3 తరాలు ఆ సినిమా చూస్తాయి. మనం శ్రీరాములయ్య వాళ్ళతో ఎటు ఇంటరాక్ట్ కూడా అయి ఉంటావు. 3 తరాలు చూస్తాయి ఈ సినిమాని. అంటే రాములయ్య గారు పుట్టిన దగ్గర నుంచి ఆయన చనిపోయే వరకు చూసిన వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఈ సినిమా చూడాలి, చూస్తే వాళ్ళకి నచ్చాలి కదా.
ఇదేంటి ఇటు సినిమా తీసుకున్నాడు అని అంటే అయిపోయింది, రెవెన్యూ కృషి అంతా పోద్ది కదా. అది కోసం ఆయనకు ఇష్టం లేదు, ఎట్లుంటే అది తీద్దాం అనుకున్నాం. పార్టీ కూడా ఇష్టం లేదు, మీరు ఎట్లుంటే అటు తీస్తా అంటేనే పర్మిషన్ ఇస్తా అన్నారు. ఓకే, స్క్రిప్ట్ కూడా వాళ్ళకి వెళ్ళిపోయింది. సో అట్లా దాన్ని న్యాచురల్గానే సెట్ చేయాలి. అందుకని మోహన్ బాబు గారు చాలా న్యాచురల్గా ఉంటాడు, ఎక్కడ కూడా ఆయన పాత స్టైలు పర్ఫార్మెన్స్ ఎక్కడ ఉండదు. అసలు ఆ పంచే అది కట్టుకుంటే నిజంగానే ఒక అడ్మైరింగ్ పర్సనాలిటీ లాగా ఉంటుంది. ఎక్కడ కూడా ఆయన ఒక ఇంచు కూడా దాటి అటు ఇటు కదలలేదు పర్ఫార్మెన్స్లో. ఆ క్యారెక్టర్కి ఏం కావాలో అదే చేసాడు, చాలా బాగా చేశాడు. సో ఆఫ్టర్ రిలీజ్ అటు పార్టీ కానీ శ్రీరాములయ్య గారి సమకాలీకులు కానీ వాళ్ళ గురువు గారు మీరు చెప్పిన వాళ్ళందరూ చాలా మంచి అప్రిసియేషన్, చాలా పెద్ద అప్రిసియేషన్. వాళ్ళు అసలు ఆయన్ని చూస్తున్నట్టే ఫీల్ అయ్యారు కదా. షూటింగ్లోనే తెలిసిపోయింది మాకు. ఓకే, షూటింగ్ జరుగుతున్నప్పుడే, ఎందుకంటే అక్కడే చేసాం కదా, వాళ్ళందరూ షూటింగ్ వచ్చినప్పుడు తెలిసిపోయింది. ఓకే మా రాములయ్య సినిమా తీస్తున్నారులే అనేది వాళ్ళు ఎదురుగానే చెప్పడం బట్టి బాగా నాతో బాగా కనెక్ట్ అయ్యారు. మా రాములయ్య సినిమా తీస్తున్నావులే అని అనేవాళ్ళు, చాలా బాగా కనెక్ట్ అయ్యారు. ఇప్పటికీ పరిటాల రవి గారి ఫ్యామిలీతో జర్నీ కొనసాగుతుందా? ఎందుకంటే సార్ ఆ జిల్లా అందరితో కొనసాగుతుంది. అవునా? కుటుంబంతో పాటు ఆ జిల్లాలో అందరూ కూడా బాగా లైక్ చేస్తారు. ఓకే, యాక్చువల్గా నేను శ్రీరాముల తర్వాత రాయలసీమ అనుకో. ఇప్పుడు ఆ తర్వాత మోహన్ బాబు గారు ఆడియో ఫంక్షన్లో కమిట్ చేయించారు, యమజాతకుడు చేశారు. ఏంటి ఆ ఎక్స్పీరియన్స్? యమజాతకుడు ఒప్పుకున్న తర్వాత రాజా సినిమా ఆఫర్ వచ్చింది. అయితే అప్పటికి సినిమా అడ్వాన్స్ తీసుకోలేదు, కానీ మోరల్గా బాగుంటుంది మాట ఇచ్చాను కానీ చెప్పేసి వెళ్ళి చెప్పిన, లేదు చేయలేను. ఆ రాజా పెయింటింగే చేయమందేరా. ఓ ఓకే, కానీ యమజాతకుడు డిసప్పాయింట్ చేసింది ఫుల్గా. అంటే కమర్షియల్గా బాగా హిట్ అయింది, రెవెన్యూ పరంగా కమర్షియల్గా పెద్ద హిట్ అయింది. కాన్సెప్ట్ ఏంటంటే ఎన్కౌంటర్ శ్రీరాములయ్య చూసిన తర్వాత యమజాతకుడిని ఎవరు ఊహించలేదు. సోషియో ఫ్యాంటసీ, పైగా సాంగ్లు, ఎవరు చాలామంది డైజెస్ట్ చేసుకోలేకపోయారు. నా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఏంట్రా ఇలాంటి సినిమా బాగానే ఉంది కానీ ఇలాంటి సినిమా తీసినవి ఏంట్రా అన్నట్టుగా అన్నారు. అదే జయమందిర్. నేను అనేది ఇప్పుడు ఆ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత కూడా, సినిమా ఫ్లాప్ ఏం కాదు, ట్రేడ్ ప్రకారం 10 సెంటర్లో 100 days ఆడింది. అది కూడా ఈవెన్ ఓడియన్ థియేటర్లో అంటే 100 days ఆడింది. రెవెన్యూ పరంగా పెద్ద హిట్ అది. కాకపోతే ఏంటంటే అదే మీకు శ్రీరాములయ్య చూసిన కళ్ళతోనే ఆ సినిమాని చూడలేక బాలేదనేవాళ్ళు, యావరేజ్గా ఉందనేవాళ్ళు, టాక్ అయితే అట్లాగే ఉంది కానీ బట్ రెవెన్యూ పరంగా సక్సెస్. సురేష్ బాబు గారు చాలా క్యాల్కులేట్గా ఉంటారు కదా, మరి ఆ సినిమా తర్వాత జయమందిర్ ఎలా యాక్సెప్ట్ చేశారు? వాళ్ళే అడిగారు. రెవెన్యూ హిట్ అది, రెవెన్యూ హిట్ కాకపోతే సురేష్ బాబు ఎందుకు చేస్తాడు, చేయడు కదా. రెవెన్యూ పరంగా మంచి హిట్ అది. ఓకే, లేదా చేయడు కదా. సో జయమందిర్ హిట్ తర్వాత ఏంటి, ఫ్లడ్ లాగా వచ్చి ఉంటాయి ఆఫర్స్ వచ్చాయి. చిరంజీవి గారితో సినిమా చిరంజీవి గారు చూసి అన్నారు కానీ కథ కుదరలేదు ఎందుకో. ఆ టైంలో శ్రీహరితో ఎప్పటి నుంచో సినిమా చేయాలనుకుంటున్నాం మేము. ఇప్పుడు అతను హీరో అవ్వక ముందు నుంచి, నేను డైరెక్టర్ అవ్వలేదు, అతను హీరో అవ్వలేదు. ఇనీషియల్గా బిగిన్ నుంచి నేనే బాగా, ఇద్దరం బాగా క్లోజ్ ఫ్రెండ్స్ మేము. పెద్ద హిట్ పడింది అమ్మ ఇప్పుడు చేస్తే బాగుంటుంది అన్నాడు. తీద్దాం కదా అని భద్రాచలం తీసి అట్లా జరిగింది అది. భద్రాచలం మంచి హిట్, ఈవెన్ పాటల దగ్గర నుంచి ఒకటే జన్మ అద్భుతంగా ఉంటుంది సాంగ్. ఈవెన్ గోదావరి బ్యాక్డ్రాప్లో సాంగ్ కానీ అన్నీ చాలా బాగుంటాయి. ఆ సినిమా కూడా వెల్ మేడ్, మంచి హిట్. శ్రీహరి కెరియర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ అది. బట్ ఆ క్లైమాక్స్ ఎందుకు బాగా తేల్చేసినట్టు అనిపించింది? భద్రాచలం క్లైమాక్స్ బాగుంటుంది. జయమందిర్ క్లైమాక్స్ అంటే నేను అనేది కాంపిటీషన్స్ జరుగుతాయి, కాంపిటీషన్స్ జరిగిన తర్వాత ఆల్ ఆప్షన్ ఒకసారి ఫైనల్ అనౌన్స్ చేస్తారు కదా, ఎందుకు ఆ మధ్యలో అట్లేం లేదు. మరి ఫైట్స్ స్టార్ట్ అవుతాయి, కాంపిటీషన్ స్టార్ట్ అయిన తర్వాత అందరూ వస్తారు కదా, 1 2 జరగగానే ఇమీడియట్ ఇది ఫైనల్ ఫైట్ అన్నారు కదా. అలా అంటే సెక్షన్స్ ఉండే, అంటే లెంత్ ప్రాబ్లం కూడా ఉంటుంది కదా. బట్ ఎమోషన్ అయితే క్యారీ ఫార్వర్డ్ అయింది, ఎందుకంటే క్లైమాక్స్ బాగా నచ్చింది. క్లైమాక్స్ కూడా ఎందుకంటే జయమందిర్ క్లైమాక్స్ కొంచెం వీక్గా ఉందని చెప్పి భద్రాచలం క్లైమాక్స్ చాలా చాలా కష్టపడి చేసుకున్నాం అది. సో అది బాగానే ఉంటుంది. అంటే క్లైమాక్స్ లీడ్కి అంత కరెక్ట్గా అవ్వలేదేమో అనిపించింది, అందుకని ఏమో కానీ బట్ మంచి క్యారీ ఒకసారి చూడండి మళ్ళీ మీరైతే. చూసాను నేను, అప్పుడే అడిగాను, నేను ప్రెస్ మీట్లో కూడా అడిగా క్వశ్చన్స్. ఏం అంటే టైం డ్యూరేషన్ డేట్స్ ఏదో చెప్పారు అప్పుడు. అదైతే కరెక్టే, ఎందుకంటే 3 days 3 nights చేసాం అన్నపూర్ణ స్టూడియోలో నాన్ స్టాప్గా. ఏది ఎక్కడ ఎవరికి ఇంటికి వెళ్ళేది లేదు.
అట్లా చేసాం ఆ క్లైమాక్స్ స్టూడియోలో సెట్ వేసి 3 days శ్రీగారు కూడా ఇంటికి వెళ్ళలేదు. ఓకే. అసలు అక్కడే బ్రష్ చేసుకోవడం, అక్కడ స్నానం చేయడం, మళ్ళీ షూటింగ్, నిద్రలేదు ఎవరికి. సో బట్ మంచి అప్రిసియేషన్ వచ్చింది. బట్ ఉంటే ఉండొచ్చు, మీ ఒపీనియన్లో ఏమైనా అట్లా ఏమైనా ఉంటే ఉండొచ్చు, అదేమి పెద్ద. సో భద్రాచలం తర్వాత ఆయుధం అది మంచి, అందులో కూడా సాంగ్స్ బాగుంటాయి, చాలా బాగుంటాయి. వందే మాత్రం అన్ని సినిమాలు బాగా ఇచ్చాడు నాకు. ఆయుధంతో భీమ్స్ని లిరిక్ రైటర్గా పరిచయం చేసినట్టున్నావు కదా. భీమ్స్ తను ఇప్పుడు వన్ ఆఫ్ ది లీడింగ్ మ్యూజిక్ డైరెక్టర్ టాలీవుడ్లో. చరణ్ అర్జున్ ఒక అబ్బాయి, అతన్ని ఆ సినిమాకి అందరినీ కొత్త వాళ్ళతో రాయించి, పిల్లలతో రాయించారు మొత్తం పాటలన్నీ. అందరు యంగ్స్టర్సే, బిలో 22, 23 అరౌండ్ అట్లా ఉంటారు. కానీ ఆ సినిమాలో ఎందుకు రాజశేఖర్ విగ్గు సరిగా సెట్ అవ్వలేదు అనిపించింది. సెట్ అవ్వలేదు, అయింది బిగినింగ్లో బాగానే ఉంది, మధ్యలో ఊడిల్లు, అటు ఇటు ఊడిల్లు. సినిమా బాగుంది కానీ రాజశేఖర్ విగ్గు ఇట్లా తల్లారు చాలా మంది. సరే కదా చెప్పలేదా మరి? అంటే మీకు జనరల్గా తెలిసిపోతుంది, కొన్ని సందర్భాలు ఏమి చేయలేము. ఓకే. సో అది సో రో ఆఫ్ సక్సెస్ వరుసన. సో ఆఫ్టర్ ఆయుధం తర్వాత రామ్ చేసాం. రామ్ కన్నడలో ఒక సినిమా చేసాం సుదీప్తో. కన్నడలో ఇది అవును, ఆ సినిమా అన్న రీమేక్ కదా. అన్న రీమేక్ చేసాం. ఎప్పుడు 95లోనా వచ్చింది? అవును. ఆ సినిమాని ఎందుకు అంత వాళ్ళు ఇష్టపడ్డారు. యాక్చువల్లీ నేను వేరే కథ చేద్దాం అనుకున్నాను ముందు, ఈ కథ అయితే ఫాస్ట్గా అయిపోతుంది అన్నారు. నేను ఇక్కడ రామ్ సినిమా ఒప్పుకుని ఉన్నాను, సరే ఈ గ్యాప్లో చేద్దామని చేసాం అనమాట. అక్కడ పెద్దగా అప్రిసియేషన్ ఏం రాలే ఆ సినిమాకి. ఓకే. ఇక్కడ రాము కూడా అప్రిసియేషన్ రాలే, 2 సినిమాలు పోయాయి ఆ టైంలో. కాదు, రామ్ నీ కెరియర్కి ఒక విధంగా బ్రేక్ వేసిన సినిమా అని చెప్పుకోవాలా? అంతే, అంటే ఇంకా హిట్ ఫ్లాప్లే. కొలమానం అయితే అది ఫ్లాపే కాబట్టి కొంత అది ఏంటి తర్వాత ఎనాలిసిస్ చేసుకుంటారు. ఎనాలిసిస్ అంటే స్క్రీన్ ఏజ్ ఇమేజ్ ఉన్న హీరోతో నువ్వు కాన్సెప్ట్ చెప్పాలని చిరంజీవి గారు చెప్పారు సినిమా చూసి. ఆయన 150 సినిమాకి కథ చెప్తే ఓకే అయింది. విజయకాంత్ గారు 150 సినిమాకి, చిరంజీవి గారి సినిమాకి ఒకే కథ చెప్పాను. ముందు అక్కడ చెప్పాను, తర్వాత ఇక్కడ చెప్పాను. ఓకే, ఎవరితో చేయాలని డైలమాలు ఉండగా చిరంజీవి గారు నేను చేస్తాను, కథ రెడీ చేయమన్నారు. సో విజయకాంత్ గారు చెప్పాం, అన్నయ్య అక్కడ చేసేసి ఇక్కడికి వస్తా అని. సరే, ఈలోపు సినిమా చూశారు చిరంజీవి గారు. నా నమ్మకం కరెక్టేనే, నువ్వు ఎలివేషన్స్ బాగా చేస్తావు, హీరోవి ఎమోషన్ బాగా చేస్తావు, కానీ నీ కథలకి ఒక స్క్రీన్ ఏజ్ ఇమేజ్ ఉండాలి, అట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు నీ కథలకి హీరోలు అన్నారు. అది మైండ్లో ఉంది, నిజం కూడా అదే. అందులో డ్యూయల్ రోల్ కదా రామ్లో? ఒకటే కృష్ణరాజ్ గారి క్యారెక్టర్. ఓకే, రెండు ప్లే అవుతుంది. తను అంటే నితిన్ని లవర్ బాయ్గా చూసిన ఆడియన్స్ ఒకేసారి అంత ఎమోషన్ని, ఆ క్యారెక్టరేషన్, ఎలివేషన్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఇదేదో ఓవర్ ఎగ్జాజరేషన్ అనిపించింది. అందుకనే వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి ఆడియన్స్, దాంతోనే సినిమా ఆడలేదు. ఆ తర్వాత గ్యాప్ వచ్చింది కదా బాగా. గ్యాప్ వచ్చింది, జేబోల్ తెలంగాణ చేసిన తర్వాత. సో జేబోలోకి ప్రొడ్యూసర్గా మారావు. ఆయుధం కూడా ప్రొడ్యూసర్ ఏమన్నా, ఆయుధం కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. ఏంటి జేబోలో ఎక్స్పీరియన్స్? అంటే తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న రోజులు కదా అవి. జేబోలో ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే చాలా చెప్పాలి. ఇది జేమందరే ఫిక్స్ చేద్దాము, అది ఇంకోసారి ఇంకేముంది, కెరియర్ వచ్చింది కదా, చివరికి వచ్చాము. జేబోల్ తెలంగాణ అనేది ఇంకా అది అదే నా సినిమా ఎక్స్పెరిమెంటల్ అనేది ఎన్కౌంటర్. అంటే ఆర్ట్ సినిమాకి కమర్షియల్ సినిమాకి మధ్యలో దాన్ని బెండ్ చేసుకుంటూ చేసిన సినిమాలు నేను. ఎన్కౌంటర్ కూడా కమర్షియల్ వైబిలిటీ ఉంటుంది. ఇప్పుడు శ్రీరామ్లే కూడా అది యాక్చువల్గా బయోపిక్ అంటే ఆర్ట్ సినిమా, కానీ దాన్ని కమర్షియల్ వైబిలిటీ తీసుకొచ్చాం. ఎంతో అంటే ఎక్కడ అతిశయోక్తి లేకుండా దాన్ని లైవ్లో పెట్టి ఫ్యామిలీ డ్రామాని చేసి. అట్లాగే జయమందరే కూడా కాన్సెప్టే, సామాజిక అంశం ఉంటుంది, కమర్షియల్ మ్యాక్సిమం ఈ సినిమాలన్నింటిలో సామాజిక అంశం ఉంటుంది. సో అదే కొనసాగింపుగా వచ్చిందే జేబోల్ తెలంగాణ. ఆ జేబోల్ రామ్ కూడా అది మళ్ళీ కాన్సెప్టే ఉంటుంది, హిందూ ముస్లిం కాన్సెప్ట్ తీసుకున్నా, అది కూడా కాన్ఫ్లిక్ట్ ఉంటుంది కానీ అదేమి రిజిస్టర్ అవ్వాలి. ఎందుకంటే ఇవ్వలేదంటే ఆ చెప్పే హీరో ఫేస్ ఉంటే ఏజ్ ఉన్న స్క్రీన్ ఏజ్ ఇమేజ్ ఉండాలి. స్క్రీన్ ఏజ్ ఇమేజ్ ఉన్న ఫేస్ ఉంటే కొంచెం కనెక్ట్ అయ్యేది. సో దాంతో చిన్నపిల్లవాడితో చేయించడం అనేది కొంచెము అది కనెక్ట్ అవ్వాలి, అంటే ఆ బిలీవబిలిటీలోకి దాంట్లో బయటకు వచ్చేసాం.
అంటే సబ్జెక్ట్ బలంగా ఉంటే అది చెప్పేది ఎవరు అనేది కూడా ఆడియన్స్ పెద్ద పట్టించుకోరు యాక్చువల్గా. అట్లా కాదు, అది ప్రాక్టికల్గా ఏంటంటే ఏజ్ ఇమేజ్ కూడా కావాలి కొన్ని చెప్పేటప్పుడు. కొన్ని అంశాలను టచ్ చేసినప్పుడు ఆ స్క్రీన్ ఏజ్ ఇమేజ్ని కూడా ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుంటారు. ఇప్పుడు అది చాలా ఇంపార్టెంట్. అది నేను అంటే ఆడిటోరియం రెస్పాన్స్ కానీ రివ్యూస్ కానీ నాకున్న కొంతమంది ఫ్రెండ్స్ కానీ, నేను కథ చాలామంది ఫ్రెండ్స్కి ఇక్కడ ఇట్లా హిందూ ముస్లిం కాన్సెప్ట్ ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది చెప్పేవాడిని. చాలా బాగుంది అనేవాళ్ళు. సినిమా రిలీజ్కి ముందు సినిమా చూసిన తర్వాత అబ్బా అది అసలు మాకు కనెక్టే కాలేదు, అది నువ్వు చెప్పింది ఏమో చూస్తే అద్భుతంగా ఉంది కాన్సెప్ట్ అన్నారు. వాళ్ళకి తెలియదు ఎందుకు కనెక్ట్ అవ్వలేదు, నాకు తెలియదు, వాళ్ళకి తెలియదు. చాలామంది తర్వాత ఏంటంటే పెద్ద హీరోని పెట్టుంటే బాగుండేది అనేది ఎక్కుతా ఉంది. ఓహో పెద్ద హీరో అంటే చిరంజీవి గారు చెప్పిన దాని తర్వాత స్క్రీన్ ఏజ్ ఇమేజ్ ఉన్న హీరో అయితే ఆ కథ బాగుండేది. ఎందుకంటే ఒకరిని చూసి 100 మంది 200 మంది ముస్లిమ్స్లు ముస్లిం ఆర్గనైజేషన్స్ వచ్చేసి కత్తుల కింద చంపదామని వచ్చిన వాళ్ళు కత్తుల కింద పడేసి శ్లోకం పాడతారు. అబ్దుల్ కలాం రామేశ్వరం ఇప్పుడు పాడాడు ఆ శ్లోకం, సాంస్క్రిట్ శ్లోకం పాడతారు. అప్పుడు ఆ హీరో అట్లాంటి ఎమోషనల్ ఎలివేషన్ సీన్స్ పెద్ద స్క్రీన్ ఏజ్ ఇమేజ్ ఉన్న హీరో ఉంటే బాగుండేది. అప్పుడే అది కనెక్ట్ అవుతారు. చిన్నపిల్లోడిని చూసి కత్తుల కింద పడేయటం అనేది చేసేసరికి అది కనెక్ట్ అవ్వలేదు అనేది అర్థం చేసుకున్నాను అంత ఫీడ్బ్యాక్ తర్వాత. అందుకని నా కథలు కూడా ముందుకెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే నేను చేసే కథలన్నీ ఏదో ఒక సామాజిక అంశం, ఏదో ఒక ఇష్యూ ఉంటుంది. ఇష్యూ బేస్డ్ కథలకి ఏంటంటే కొత్త వాళ్ళతో చెప్పిస్తే కుదరదు. సో ఆ ఇష్యూ బేస్డ్ కథలు వాటిని క్యారీ బ్యాక్ చేసే మోయగలిగే వాళ్ళు ఆడియన్స్ పరిచయం ఉన్న ఎంతో కొంత వాళ్ళకు ఆ నేపథ్యం ఉన్న ఫేస్లు అయితే తప్ప వాళ్ళు కనెక్ట్ అవ్వరు. అది ఉన్న ఇష్యూ కథలలో. సో ఆ ఒక్క సినిమా ఫ్లాప్ 2 మెగాస్టార్ల సినిమాలు 150 సినిమాలు క్యాన్సిల్ అయినాయా? రామ్ తర్వాతనే ఈ సినిమాలు. అదే రామ్ తర్వాత నేను చెప్పేది. రామ్ ఫ్లాప్ అయిన తర్వాత, ఫ్లాప్ అయిన చాలా కాలం తర్వాత, దానికి సంబంధం లేదు. చిరంజీవి గారి సినిమా ఎక్కపడం కంటే రకరకాల కారణాలు డిలే అయింది. ఇది డిలే అయిపోయి ఇంకా ఫైనల్ లాస్ట్లో పార్టీ పెట్టడము, పార్టీ పెట్టిన తర్వాత మళ్ళీ టాగూర్కి వెళ్ళిపోయారు. ఇంకా ఆ తర్వాత ఈ కథ మర్చిపోయారు. అంతే తప్ప దాని రీజన్ లేదు. కానీ చాలా మంచి సినిమా, అది మంచి కథ. అది కరెక్ట్గా పార్టీ పెట్టడానికి ముందు అనమాట. ఇప్పటికీ ఉందా ఆ సబ్జెక్టు? ఉంది. విజయకాంత్ గారు ఏంటంటే ఆ పార్టీ ఆయన ఎలక్షన్ పార్టీ పెట్టి ఎమ్మెల్యే అయ్యాడు. పార్టీ నిర్మాణం ఉండగా ఇక పిలిపించుకొని చెప్పించుకున్నాడు కదా. రజనీకాంత్ గారికి ఒక కావేరి కథ చెప్పాను నేను. చెప్తే చాలా బాగుంది ఇది కథ, నేను చేయను అన్నారు. మోహన్ బాబు గారు ఆయన నేను ఇప్పుడు ఈ కథ చేస్తే కర్ణాటకను తమిళనాడు 2 చోట్ల ఇష్యూస్ వస్తాయి, వద్దు ఇలాంటి కాన్సెప్ట్ చేయను అన్నారు. భద్రాచలం తర్వాత శ్రీహరి, నేను, విజయకాంత్ గారు ముగ్గురం, ఆయన భద్రాచలం ఇక్కడే చూశాడు, ప్రసాద్ ల్యాబ్లో చూశాడు. బాగా క్లోజ్గా ఉండే. ఆయన ఎప్పుడు షూటింగ్కి వచ్చినా నేను శ్రీహరి ఆయనతోనే ఉండేవాళ్ళం. సో శ్రీహరి అన్నాడు ఇట్లా రజనీకాంత్ గారు కథ చెప్పాడు చిన్నోడు, ఆయన నేను చేయను అన్నాడు అని. అంటే ఏం కదా అన్నాడు. లైన్ చెప్పాను, చాలా బాగుంది నేను చేస్తా అన్నాడు. ఆయన చేస్తాడు. తర్వాత మనం ఈ తవసి అని ఒక సినిమా అడిగాడు నన్ను, ఆ కథ తర్వాత చేద్దాం, తవసి చేయమన్నాడు రీమేక్. సరే చేద్దాం అని ప్రిపేర్ అవుతుంటే భద్రాచలం స్టార్ట్ చేయబోతున్నాం. శ్రీ అన్నాడు ఇది ఎట్లా అమ్మా లేదా అన్నాడు. సరే చెప్పి వదిలేన తవసి ఎవరితో చేసుకోండి, నేను భద్రాచలం చేస్తున్నాను శ్రీహరితో అంటే ఆయన ఉదయశంకర్ని పెట్టి చేసుకున్నాడు. సో ఆ తర్వాత వచ్చి భద్రాచలం సినిమా చూశాడు. సినిమా చూసి అంతా అయిపోయి మళ్ళీ చేద్దాం అన్నాడు. ఆయన తర్వాత ఆయనకి గుర్తొచ్చి 150th సినిమాకి పిలుచుకున్నాడు. పిలిచి నువ్వు అప్పుడు ఆ కథ చెప్పావు కదా ఇప్పుడు చేద్దామని పార్టీ లీడర్లు అందరూ వచ్చి కథ విన్నారు. వినేసి ఆ కథ చెప్పగానే అందరూ ఎగ్జైట్ అయిపోయి చాలా బాగుంది ఇది అని వాళ్ళు అసలు ఈ విజయకాంత్ గారి కంటే ఎక్కువ వాళ్ళే ఎక్కువ ఎగ్జైట్ అయ్యారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు హోటల్ 100 feet రోడ్లో ఒక హోటల్ ఉండేది, అక్కడనే పెట్టారు నన్ను. అందరూ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన వాకింగ్కి వస్తాడు అక్కడికి. రేపు మాట్లాడతాను వచ్చి అన్నాడు. సరే అన్న. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి ఇంకా వేరే కథ ఏమిటి చెప్పన్నాడు. అదే నన్ను ఈ కథ కదా మీరు చెప్పన్నాను. అందరు పార్టీ నాయకులంతా కూడా ఎలక్షన్కి 6 నెలల ముందు రిలీజ్ అయ్యేటట్టు ఈ సినిమా చేద్దాం అంటున్నారు, ఎలక్షన్కి ఉపయోగపడుద్ది నాకు, వేరే కథ అయినా చెప్పు. నా దగ్గర అయితే యాస్టిది కథలే అంటే నువ్వు ఏదైనా లైన్ చెప్పేసి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, నువ్వు 6 అయినా 10 ఇక్కడ ఉండాల్సింది అన్నాడు. అంత పుట్టదన్న అంత ఈజీ కాదు అంటే, లేదు నువ్వు ఒక లైన్ చెప్పి వెళ్ళి అన్నాడు. సరే ఆలోచిస్తామంటే 3వ రోజు నాలో ఫ్లాష్ అయింది. వాకింగ్కి వచ్చినప్పుడు పైకి వచ్చాడు.
పైకి వచ్చి అలా అలా అనుకునే వాళ్ళం, పనిలో ఉన్నాననేమో అయిపోయింది. ఆయన నెక్స్ట్ టైం ఆ రోజు వచ్చినప్పుడు అన్న ఓ లైన్ ఫ్లాష్ అని చెప్పాను. ఏంటంటే 10 నిమిషాలు చెప్పాను, ఇది బాగుంది అన్నాడు. పల్నాడు వాళ్ళకి చూసాను అన్నాడు. నేను చూడలేదన్నాను. ఎంజీఆర్ గారు రాజకీయాలకు వెళ్ళే ముందు ఆ సినిమా చేశాడు, పల్నాడు వాంగి అని. దోంకే భారత్ కాన్సెప్ట్ అది. ఓకే, నీ కథ ఆ కథకు దగ్గరగా ఉంది. ఆయన రాజకీయాలకు వెళ్ళే ముందు అదే కథ చేశాడు. ఓకే, నేను ఈ కథ చేస్తాను, దీన్ని డెవలప్ చేయి, ఇంత ఇట్లా రైటర్స్ని పెడతాను అని అన్నాడు. అంటే సరే అన్నాను. కానీ నాకు ఇక్కడ రైటర్స్ వద్దన్నా, నేను కుక్డ్ స్టోరీస్ చేయను, నేనే తయారు చేసుకుని ఏదైనా అవసరమైతే రైటర్ని పిలుచుకుంటాను తప్ప నేను 10 మందిని కూర్చోబెట్టుకుని చేసే అలవాట్లేదు, నేను హైదరాబాద్ వెళ్ళి చేసుకుంటానని చెప్పి ఇటుకు వచ్చాను. నా సింగళం రమేష్ బాబు ఉన్నాడు కదా, తను ప్రొడ్యూస్ చేస్తాడు, ఆయనకి అడ్వాన్స్ ఏదో ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వెంకటేశ్వరరావు గారు ఆయనతో కలిసినప్పుడు ఇట్లా కాన్సెప్ట్ అనుకున్నానని క్యాజువల్గా చెప్తే, ఇది చిరంజీవి గారు కథ అడుగుతున్నారు ఆయన నెక్స్ట్ డే ఆయన దగ్గర తీసుకెళ్ళారు. ఓకే, ఆయన చాలా బాగుంది శంకర్, ఈ సినిమా చేద్దాం అన్నాడు, డెవలప్ చేయమన్నారు. సరే డెవలప్ చేసి ఇద్దరికి పనికి వస్తుంది కానీ నేను అనుకున్నాను యాక్చువల్గా. ఈలోపు మనం ముందు చేసేద్దాం అనేసి ఆయన వేరే సినిమాలు 148 సినిమాలు 49 ఇంకా ఫినిషింగ్లో ఉన్నాడు. చిరంజీవి గారు అయిపోయింది 150కి రెడీగా ఉన్నాడు. ఇట్లా మరి అది చేస్తానంటే సరే చేసి రమ్మన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ డిలే అయింది, ఇంకా పార్టీ పెట్టడం ఇంకా అట్లా మర్చిపోయాడు. అది ఆ సినిమా చేస్తే ఈయన కూడా రాజకీయాలకు ఉపయోగపడేది. అది చాలాసార్లు ఆయనతో కూడా చెప్పాను, అది సినిమా చేస్తే బాగుండేది అన్నాను. అది కంప్లీట్ పొలిటికల్ ఇది ఉంటుంది, ఇప్పటికీ కాంటెంపరీగా ఉంటుంది. అది రాజకీయాల్లో ఎలాంటి మార్పు లేదు కాబట్టి ఇప్పటికీ అది కాంటెంపరీగానే ఉంటుంది. ఓకే, జైబోలో తెలంగాణ. జైబోలో తెలంగాణ చాలా వ్యాస్ట్. కాదు అసలు అంత ఉద్యమం అంత వృద్ధిలో ఉద్ధృతంగా ఉన్నప్పుడు కూడా నువ్వు చాలా అసలు ఎంత బ్యాలెన్స్గా చేసావు అంటే సినిమా అంత బ్యాలెన్స్డ్ చేసావు అంటే ఆ సినిమా ఉద్దేశం కానీ తెలంగాణ ఉద్యమ ఉద్దేశం కానీ సామాన్యులను లేకపోతే ప్రాంతాలను కించపరచటము లేకపోతే గాయపరచటము కాదు. మనుషుల్ని మనుషులుగా బతకాలి, దోపిడీ లేకుండా చేసే రాజ్యం కావాలని చేసే ఉద్యమ నేపథ్యానికి సంబంధించిన సినిమా అది. అందుకనే కానీ లైనే చెప్పాం కదా, విడిపోయి కలిసి ఉందామని చెప్పి. ప్రాంతాలుగా విడిపోదాం, మనుషులుగా కలిసి ఉందాం. ప్రాంతాల్లో విడిపోతే డెవలప్. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన హైదరాబాద్ని, తెలంగాణలో ఉన్న హైదరాబాద్ కీలకం. ఆంధ్రప్రదేశ్ విలీనమైన తర్వాత కూడా ఫోకస్ అంతా కూడా పాలకులు ఓన్లీ దీని చుట్టే పెట్టారు. ఓ విజయవాడలోనో గుంటూరులోనో లేకపోతే ఓ వైజాగ్లోనో ఇంకా లేకపోతే అనంతపూర్లోనో చిత్తూరులోనో పెట్టుంటే అన్ని చోట్ల సమానమైన డెవలప్మెంట్ జరుగుంటే బాగుండేది. అది జరగకుండా ఇక్కడే ఫోకస్ చేశారు. కరువు ప్రాంతాలుగా తీసుకుంటే తెలంగాణలో 10 జిల్లాలు ఉంటే 9 జిల్లాలు కరువు ప్రాంతము, రాయలసీమలో 3 జిల్లాలు, ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు, ఓ 4 జిల్లాలు తప్ప మిగతా అన్ని కరువు ప్రాంతాలే. మరి ఎందుకు ఈ ఎక్స్పెరిమెంట్ చేయాలి కదా. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నా కూడా ఈ కరువు తీరలేదంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనేదాన్ని నాకు ఆ కోణంలో నేను ఆలోచించాను. ఎక్స్పెరిమెంట్ చేసి తప్పేంటి ప్రజలకు. సో అనంతపూర్లో తెలంగాణ చాలా ఉధృతంగా చదువుతున్నాను. అనంతపూర్లో పెద్ద ఫస్ట్ శ్రీరాము పబ్లిక్ ఎంట్రీ జనంలోకి వాళ్ళ తాతగారి విగ్రహం పెట్టి ఫస్ట్ టైం పబ్లిక్ని అడ్రస్ చేస్తున్న మీటింగ్కి నేను గెస్ట్గా వెళ్ళాను. సో అక్కడ కూడా చెప్పాను, నేను తెలంగాణ విషయం చెప్పా, అందరు కూడా అప్రిషియేట్ చేశారు. అవును, రాయలసీమ కృష్ణదేవరాయలు కట్టిన చెరువు తప్ప ఆ తర్వాత ఎవరు డెవలప్ చేయలేదు. పెనుగొండ చెరువు కానీ రకరకాల అన్ని చెరువులు. కానీ ఇంకా అట్లాగే ఉంది కదా. మరి ఈ కరువు తీరాలు అనేది విడిపోతే బాగుంటుందేమో కదా, ప్రాంతాలుగా విడిపోయి డెవలప్ చేసుకోవచ్చు కదా, చిన్న రాష్ట్రం అయితే డెవలప్ అవుద్ది అనేది అంబేద్కర్ చెప్పాడు. సో ఆ డెవలప్మెంట్ కోసమే కదా మనం ఏ పోరాటం చేసినా కూడా. ఇప్పుడు ఎనీ పోరాటాలు కూడా ప్రజల యొక్క హక్కుల్ని కాపాడటం కోసం, ప్రజలకు సమానమైన ఫలితాలు అందించడం చేస్తాము. అలాగే ఈ పోరాటం అనేది ప్రాంతాలని సమృద్ధి చేసుకోవడం కోసం, ఆ ప్రాంతాలు అభివృద్ధి చేసుకోవడం కోసం ఎందుకు అనుకోకూడదు, ఆ కొనలు ఎందుకు ఆలోచించకూడదని చెప్పారు. స్పీచ్లో కంప్లీట్ తెలంగాణ చెప్పినాను. సో స్టేట్ ఫార్మేషన్కి సినిమా ఎంతో కొంత ఉపయోగపడింది కదా. డెఫినెట్గా ఉపయోగపడింది, ప్రజల్లో ఉంది అది. నేను చెప్పకూడదు కానీ బట్ ఇప్పటికీ జనంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ సినిమా భలే. ప్రజలు కాకుండా పొలిటికల్ లీడర్స్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారా? ఉంటారు, నిజేది చేస్తారు, సిన్సియర్గా చేశారు, దాంట్లో ఏం డౌట్లేదు. ఇప్పుడు జైబోలో తెలంగాణ హిట్ తర్వాత ఎందుకు మళ్ళా గ్యాప్ వచ్చింది శంకర్కి? అది కాదు, ఆ 2 countries అంటే దాదాపు 6 ఏళ్ళు పట్టింది కదా మధ్యలో. జైబోలో తెలంగాణ తర్వాత ఏంటంటే ఇంకా మనం హీరోల దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు. హీరోలు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో హీరోలు కథ వినే పరిస్థితి లేదు. మీకు ప్రాక్టికల్ తెలుసు.
ఎందుకంటే హీరోలు కూడా ఏంటంటే ఆ రోజు మార్కెట్లో ఏ డైరెక్టర్ ఉంటే ఆ డైరెక్టర్తో ట్రావెల్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ మారిపోయింది. ఈ థియేటర్ రెంట్ల వల్ల, లీజ్ విధానం వల్ల, తర్వాత హీరో 1 వీక్ కలెక్షన్స్, రికార్డుల వల్ల ఏంటంటే ఇండస్ట్రీలో కాన్సెప్ట్ని, ఒక కథని తీసుకొని దీన్ని బాగా చేయొచ్చు అనే రిస్క్ ఫ్యాక్టర్ని ఏ హీరో కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేడు. సో ఆ కాంబినేషన్ బడ్జెట్, ఆ బడ్జెట్ తగ్గ పబ్లిసిటీ, ఆ బడ్జెట్ తగ్గ రిలీజులు వాటి మీద ఉన్నారు ఇప్పుడు ప్రతి హీరో కూడా. సో ఈరోజు ఇండస్ట్రీలో సినిమాని డిసైడ్ చేసేది హీరో. ఈ సినిమా చేద్దాం అనుకుంటే ఆ సినిమా డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ని డిసైడ్ చేసేది హీరో. సో ప్రొడ్యూసర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు అలాంటి కథలకి లేదా నాలాంటి వాళ్ళకు ఒక ఎంట్రీ ఉండేది. కానీ హీరో డిసైడ్ చేసేటప్పుడు నేను మార్కెట్లో పెద్ద హిట్ అని ఇచ్చి ఉండాలి, ఆ హిట్ లేదు కాబట్టి పెద్దగా వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేస్తారనో లేకపోతే పిలుస్తారనో ఎందుకు అనుకోవాలి. సో మనల్ని మనమే క్రియేట్ చేసుకోవాలి. సో అలా 2 కంట్రీస్ అలా చేసిందేనా? 2 కంట్రీస్ దానిలో భాగం కాదు. అది ఒక రీమేక్ సినిమా, బాగుంటుంది, కామెడీ సినిమా. మినిమం యావరేజ్ మినిమం గ్యారెంటీ ఉంటుందని చేసింది, కానీ మినిమం గ్యారెంటీ అయితే ఉంటుంది అనుకొని చేసింది. అది యాక్చువల్గా ఒక కామెడీ సినిమా, చిన్న సినిమా ట్రై చేద్దాం అనుకొని చేసింది. అది వర్కౌట్ కాదు. బట్ అందులో నీలో ఇంకో కోణం కూడా బయటకు వచ్చింది కదా, లిరిక్ రైటర్గా కూడా. ఎందుకు ఎన్కౌంటర్లో కూడా రాశాను కదా, ఫస్ట్ సినిమాలో రాశాను. అవునా? ఓకే. సినిమా ఎన్కౌంటర్లో కూడా రాశాను నేను. వెనుకొచ్చి అవలారు ఎర్రవలారు అనే పాట నేను రాసింది. ఓకే. బట్ ఎంత గ్యాప్ వచ్చింది కదా. చాలా గ్యాప్ వచ్చింది. అది ఎందుకంటే అది ఇతను కేరళలో మ్యూజిక్ జరుగుతూ ఉంది, తను ఒరిజినల్ సినిమా తనే చేశాడు. ఓకే. సో ఆ ట్యూన్ ఇచ్చాడు, కొత్త ట్యూన్. ఆ ట్యూన్లో ఒకటే తీసుకుని మిగతా కొత్త ట్యూన్లు చేయమన్నాం. సరే అన్నాడు, చేసాం. 2-3 రైటర్లను అడిగితే వాళ్ళు ఎవరు అందుబాటు రాలేదు. ఎల్లుండి సింగర్స్ వస్తున్నారు, మీరు వాయిస్ మిక్సింగ్ ఉందన్నాడు. సరే అని ట్రై చేశాను. ఓకే. చూసింది కరెక్ట్ మీటర్లో ఉందన్నాడు. సరే కంటిన్యూ అన్నా, పాడారు, బాగానే ఉందన్నారు పాట. ఏంటి ఇప్పుడు ప్రస్తుతం వ్యాపకం ఏంటి? నాకు ఇంకొక డౌట్, చాలామంది డైరెక్టర్స్ ఇప్పుడు వాళ్ళ వారసుల్ని హీరోలుగా చేయడానికి ట్రై చేస్తుంటే మీ అబ్బాయిని ఎందుకు నీ వారసత్వాన్ని అందిపుచ్చుకోమని ఆయన డైరెక్టింగ్ చేస్తున్నాను? యాక్చువల్గా నేను వాడిని ఎప్పుడూ ఎంకరేజ్ చేయలేదు సినిమా వైపు. తనే వచ్చాడు నా దగ్గర పనిచేసే డైరెక్టర్లందరి దగ్గరతో బాగా పరిచయాలు ఉంటాయి వాడికి. ముందు కథ అంటే తను యాక్చువల్గా యాక్టర్ అవ్వాలని ఉండే తనకి. ఓకే. యాక్టర్ అవ్వాలంటే నేను ఈ యాక్టర్ అనేది రిస్క్ ఫ్యాక్టర్లే అని చెప్పి నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే నేను కథ చెప్తాను అని అనటం మొదలెట్టాడు, అప్పుడు కరెక్ట్గా కరోనా టైంలో బాగా సర్వీస్ చేస్తున్నాం. ఆ టైంలో బాగా బిజీగా ఉన్నాను, నేను ప్రెసిడెంట్గా ఉండేవాడిని కదా. సో నేను వినట్లేదు, నా దగ్గర పనిచేసే డైరెక్టర్ల దగ్గరికి వెళ్ళి ఆ లైన్లు చెప్పాడు, బాగుంది. వాళ్ళు ఫోన్ చేశారు, సార్ వినండి సార్ దినేష్ కదా బాగా చెప్తున్నాడు, చాలా బాగుంది నేరేషన్ ఇదంతా అని అంటే, సరే అని ఒక కరోనా టైంలో ఇంట్లో కూర్చున్నప్పుడు పట్టుకొని వింటావేనో అంటే సరే అని విన్న తర్వాత బాగానే చెప్పాడు, బాగుంది అనిపిస్తే డెవలప్ చేయమన్నాను. వీళ్ళు సత్యానంద్ గారు నా దగ్గర పంపించమన్నాడు వైజాగ్కి. వెళ్ళాడు, అక్కడ ట్రైన్ అప్ అయ్యాడు. సార్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆ కథ డెవలప్ చేశాడు. సుకుమార్ గారి ఒక షెడ్యూల్ చేశాడు, పుష్ప 2 చేశాడు. ఆ తర్వాత రీసెంట్గా సుకుమార్ గారు కూడా కథ విన్నారు, కథ విని చాలా బాగుంది అని విని బాగా అప్రిషియేట్ చేశాడు. సో ఇప్పుడు దాని మీదే ఉన్నాం అన్నమాట. సో ఏమైనా జరగవచ్చు, రేపు వాడు అన్ని క్రాఫ్ట్లు చేయొచ్చు, 2 క్రాఫ్ట్లు చేయొచ్చు, 1 క్రాఫ్ట్లో చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, వాడికి ఫ్రీడమ్ ఇచ్చాం, వాని ఇష్టం. ఆర్టిస్ట్గా కూడా అయ్యే ఛాన్స్ ఉందా చెప్పలేము, ఎందుకంటే చూస్తున్నాము బట్ ఎక్కడ కూడా కనెక్ట్ అవ్వట్లేదు ఎవరు. సో ఇంకా ఫైనలైజ్ చేయలే కానీ బట్ చూడాలి మరి ఎట్లా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ బేసిక్ యాక్టింగ్ ఇవ్వండి యాక్చువల్గా. ఓకే. సో ఎప్పుడు రావచ్చు అది ప్రాజెక్ట్? ఇది కాశ్మీర్లో 50% సినిమా షూటింగ్ అక్కడే ఉంటుంది, మోర్ దెన్ 50%. ఓకే. వెళ్ళి లొకేషన్లన్నీ వెళ్ళి వచ్చాము, పర్మిషన్ల కోసం పెట్టాము. సో మోస్ట్లీ నవంబరు మంత్ ఎండింగ్కి పర్మిషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వస్తే ఫస్ట్ అక్కడే స్టార్ట్ చేద్దామని. ఓకే. ఇక్కడ ఓపెనింగ్లా చేసి అక్కడే 40 days అక్కడే షూటింగ్ ఉంటుంది. అది చేసుకుని వచ్చిన తర్వాత బ్యాలెన్స్ వర్క్ చేద్దామని. ఓకే. అది ప్రస్తుతానికి ఉన్న ప్లానింగ్. ఇప్పుడు డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా 2 times చేసింది? 2 times చేశాను. ఇంకా వీళ్ళే వద్దన్నారు మా వాళ్ళు. వీడే మెయిన్గా అందరూ చాలా డైరెక్టర్లు వానికే ఫోన్ చేశారు, ఒక్కసారి ఉండి బాగుంటుంది అంటే వద్దు సార్
మొత్తం మా కెరీర్ ఉంది, తను కూడా అన్నీ వదిలేసి దాంట్లో ఉంటున్నాడు, 24 hours అదే పనిలో ఉన్నాడు, వద్దని ఇంకా నాకు కూడా సరే ఇంట్లో ఇంకా వాడి ఫ్యూచర్ ఉంది, మనం ఏం సంపాదించట్లేదు అనే దాంతో ఇంకా నేను కూడా వద్దనుకో అని చెప్పి అందరికీ వద్దులే మీరు ఎవరైనా చేసుకోండి. ఏంటి అసలు డైరెక్టర్ అసోసియేషన్లో ఏమన్నా సమస్యలు ఉన్నాయా? ఉంటాయి, ప్రతిరోజు ఉంటుంది ఏదో సమస్య. సమస్య ఎందుకుండా ఉంటాయి అంటే మేజర్ అంటే మేజర్ ఇష్యూలే ఉండవు, చిన్న చిన్న ఇష్యూలే, ఇంటర్నల్ ఇష్యూలు, ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి లేకపోతే రైటర్కి డైరెక్టర్కో, మెయిన్ ఇవే ఉంటాయి, చిన్న చిన్న ఇష్యూలే ఉంటాయి. బట్ అవి హెడేక్ ఇష్యూలు ఉంటాయి. అంటే మీ ఆధ్వర్యంలో పరిష్కరించిన అతి పెద్ద సమస్య చాలా ఉంటాయి, ఒకటి కాదు రెండు కాదు, చాలా ఉంటాయి. పెద్ద డైరెక్టర్లు కూడా ఉంటాయి, పేర్లు వద్దు. అవునా? చాలా. కానీ అది చాలా సున్నితమైన అంశాలు కదా అవి, అందుకోసమే చాలా సెన్సిటివ్గా డీల్ చేయాలి, చాలా సెన్సిటివ్గా డీల్ చేయాలి, ఇద్దరిని నొప్పించకుండా డీల్ చేయాలి, అది పెద్ద టాస్క్ అది. సో దాంట్లో సక్సెస్ అయ్యాం మనం. అలా ఆ నేపథ్యంలో కొంతమంది శత్రువు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. బట్ కన్విన్సింగ్గా చేయగలిగాం. ఎందుకంటే అవతల రెండు పార్టీలో కూడా కొంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్న వాళ్ళే కాబట్టి ఆ చిన్న చిన్న ఈగోస్ ఉంటాయి, చిన్న చిన్న గ్యాప్ ఉంటుంది, లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి, అది పట్టుకోవాలి మనం. ఇది ఈగోనా మిస్అండర్స్టాండింగా ఏదనేది పట్టుకుంటే సాల్వ్ చేయొచ్చు. ఈగో అయితే ఒక రకంగా సాల్వ్ చేస్తాం, మిస్అండర్స్టాండింగ్ అయితే ఇంకో రకంగా సాల్వ్ చేస్తాం. అది పట్టుకోకపోతే రప్చర్ అవుతుంది, ఒక్కడిగా ఇద్దరికి శత్రువు అవుతాం. సాయం పొందినవాడు మర్చిపోతాడు, సాయం పొందనివాడు శత్రువుగా భావిస్తాడు. అందుకోసం అది మైండ్లో పెట్టుకొని సెట్ చేస్తాం. అవును, రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు గెలవలేదనుకుంటా. నేను ఎవరు సపోర్ట్ చేయలేదా? న్యూట్రల్గానే ఉన్నారా? చేయనని చెప్పేసి సరే మన పేరు వాడుకుంటారేమో కానీ అందరూ వాడుకున్నారు, చేయనని చెప్పేసి నేను వన్స్ బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ నాకేం సంబంధం, అదెందుకు పూసుకుంటాను నేను. ఓకే, వన్స్ నాకు వద్దు అని వెళ్ళిన తర్వాత సలహాలు ఇప్పటికీ సలహాలు అడుగుతారు, ఇస్తాం, అలా అవసరమైతే పిలుస్తారు, మాట్లాడతాం, ఇస్తాం. కానీ బట్ ఓన్ చేసుకోవద్దు, నేను వద్దు అనుకున్న తర్వాత మళ్ళీ మనకి వారసత్వం అన్నది. ఎవరైతే సర్వీస్ చేయాలనుకుంటున్నాడో వాడు ముందుకు వచ్చి పని చేయాలి తప్ప మనం పెట్టి మళ్ళీ మనం ఇన్ప్లాంట్ చేయటం ఎందుకు, చేస్తే మనకే కదా మళ్ళీ బర్డెను. వద్దు అనుకున్నప్పుడు డిటాచ్ అయినప్పుడు డిటాచ్ అంతే. మనమే చేసి సపోర్ట్ చేస్తే మనమే పోటీ చేయొచ్చు కదా, మళ్ళీ ఎందుకు మళ్ళీ ఇంకో సపోర్ట్ చేయటం ఎందుకు. ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఇండస్ట్రీ స్ట్రైక్ గురించి ఇప్పుడు అది సాల్వ్ అయిపోయింది, అది అటు కార్మికులకి ఇటు ఇండస్ట్రీకి మధ్య ప్రభుత్వ ప్రమేయంతో అది సాల్వ్ అయింది. సో ఈ ఇష్యూలో పర్టికులర్గా ఎంతో సీనియర్ అయిన మీ అబ్జర్వేషన్ ప్రకారం ఎవరికి న్యాయం జరిగింది, ఎవరికి అన్యాయం జరిగింది? ఇద్దరికి అన్యాయం జరిగింది, ఇద్దరికి న్యాయం జరగలేదు. అది ఇంకో కోణంలో చేయాల్సింది యాక్చువల్గా. ఓకే, సమస్య మీ దగ్గరకు వచ్చి ఉంటే ఏం చేసి ఉండేవాడు? అదే వచ్చుంటే చెప్పేవాడిని. అంటే ఇలా అయితే బాగుండేది అనే అభిప్రాయం అయితే ఉంటుంది కదా, అది డెఫినెట్గా ఉంటుంది. అలా జరగలేదు. మీరు అనుకున్న న్యాయం, కార్మికులు హ్యాపీగా లేరు, ఏ కార్మికుడు హ్యాపీగా లేడు, ఎస్పెషల్లీ డైలీ వేజెస్ వీళ్ళు, చిన్న ప్రొడ్యూసర్లు హ్యాపీగా లేరు. సో ఇంకా ఏం సొల్యూషన్, ఇదేం సొల్యూషన్ అది? చిన్న ప్రొడ్యూసర్లు హ్యాపీగా లేరు, వర్కర్స్ ఎవరైతే పనిచేసి కష్టానికి ఫలితం ఆశించే వాళ్ళు వాళ్ళు హ్యాపీగా లేరు. ఇద్దరు హ్యాపీగా లేనప్పుడు సొల్యూషన్ అదేం సాల్వేషన్, అదేం పరిష్కారం? మీరు అనుకున్నది చెప్పొచ్చుగా, ఇలా అయితే బాగుండేది. ఇక్కడ చెప్తే ఇంటర్వ్యూలో చెప్పడానికి లేదు కదా, చెప్పను నేను అట్లా. అదేమని చెప్తే ఎవరి అవసరం వాడి రోగం ఎవరికి వస్తే వాడికి మందు ఇస్తుంది తప్ప మనం మా ద్వారా వాళ్ళకి మందు ఇవ్వచ్చు కదా. ఇంటర్వ్యూలో చెప్పుకుంటే ఇంకా రోజు పోపులాగా తయారవుతాం మనం కూడా. ఇట్లా ఉంటే ఆల్రెడీ రోజుకో రోజుకో చాలా ఇచ్చేవాళ్ళం కదా మన అభిప్రాయాలు. ఆ ఇంట్రెస్ట్ లేదు అసలు, నేను ఇంటర్వ్యూలో ఇవ్వట్లేదు కదా, నీకు తెలుసు కదా, 4 సంవత్సరాలు చేస్తాను. ఓకే, ఫైనల్గా ఈ మనం ఓన్లీ జయమందిర్ అనుకుంటే ఇప్పుడు దాకా తీసుకొచ్చావు. ఇప్పుడు ఇంటర్వ్యూలు అడుగుతున్నారు అది తిట్టుకోవడానికి 20 మంది తిట్టించావు. 28 years జర్నీ శంకర్ సాధించింది ఏంటి? ప్రస్తుతానికైతే ఓన్లీ ఏం లేదు, పెద్దగా సాటిస్ఫాక్షన్ లేదు, జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు, జేబ్ సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకని అన్ని హిట్లు ఇచ్చి కూడా జేబ్ సాటిస్ఫాక్షన్ ఎందుకు చేసుకోవాలి? రెమ్యునరేషన్ వేరు కదా, అప్పుడేముంది కూలి పని చేసినట్టు చేసేవాళ్ళం కదా. వాటి మీద అసలు మైండ్ వాటి మీద లేదు కదా, అసలు డబ్బు ఇంత అడగాలి అని తెలియదు, ఎంత ఇస్తుంది జీతం. జయమందిర జీతానికి చేసాము, నెల జీతమే కదా జయమందిర. సో అట్లా ఒక సినిమా హిట్ అవగానే కోటీశ్వరులు అయిపోతున్నారు కదా డైరెక్టర్లు. అది ఇప్పుడు మార్కెట్ అట్లా ఉంది. ఈ టైంలో మనం ఇట్లాంటి సినిమాలు చేసి ఉంటే మనం కూడా కోటీశ్వరులు.
సో ఏదో మన లైఫ్ స్టైల్ చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి మనం పెద్దగా ఆడావుడి ఖర్చులు ఉండవు కాబట్టి ఏదో మెయింటైన్ చేస్తున్నాం. ఇప్పుడు కరోనా తర్వాత మొత్తం టోటల్ సినేరియా మారిపోయింది. ఇటు వెబ్ సిరీస్ కానీ ఓటీటీ కానీ చాలా బలంగా వచ్చినాయి కదా. సో ఆ వైపు ఏమైనా ప్రయత్నాలు? అదే వెబ్ సిరీస్ది చెప్పాక మీకు ఇందాక నేను, అది పెద్ద హిస్టారికల్ తయారు చేస్తున్నాము, టైం పడుతుంది. అది చాలా పెద్ద మంచి మైలేజ్ వచ్చే సిరీస్ అది. ఓకే. సో అది టైం తీసుకున్నా కూడా అది నిలిచిపోతుంది మళ్ళీ. అంటే దాన్ని నేను డైరెక్టర్ కాదు, ఓన్లీ డైరెక్షన్, సూపర్విజన్, ప్రొడక్షన్, ప్రొడ్యూసరు, డైరెక్షన్, సూపర్విజన్. ఓకే. ఒక 6 డైరెక్టర్స్ని పెట్టాను నా దగ్గర పనిచేసే వాళ్ళు, మిగతా అంతా టచ్లో ఉన్న వాళ్ళని పెట్టాము, వాళ్ళు చేస్తారు అవి. అంటే స్క్రిప్ట్ అంతా రెడీ అయిపోయిందా? రెడీ అవుతుంది, ఇంకో 6-7 months పడుతుంది. టైటిల్ ఏమన్నా అనుకున్నారు? అనుకోలేదు. 500 years హిస్టరీ అనేది ప్రస్తుతానికి వర్కింగ్ టైటిల్. అది 500 years డక్కన్ హిస్టరీ అనేది వర్కింగ్ టైటిలే, కానీ ఇంకా ఎగ్జాక్ట్ టైటిల్ అనుకోలేదు. 15th century నుంచి ఓకే టిల్ ద డేట్ వరకు. మళ్ళీ డైరెక్షన్ ఎప్పుడు? మరి డైరెక్షను నేను అనుకున్న కథలు ఉన్నాయి, దాని సరైన హీరో ఉన్నప్పుడు చేస్తా ఖచ్చితంగా. సరైన హీరో మార్కెట్ నిండా హీరోలు పెట్టుకుని సరైన హీరో అంటే మనం రాని వాళ్ళు కదా దగ్గరికి. చెప్పాను ఇవాళ రేపు సబ్జెక్టే అండి హీరో. ఏం లేదా ఎవరికైనా కథ కాకమ్మ కథలు ఇవన్నీ. అంతేనా? ఏం కథలు చేసే కథలు అవునా కదా. వాస్తవాలు మీకు తెలుసు, నాకు తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. చెప్తున్నాను కదా, వారం రోజుల సినిమాల కోసం ట్రై చేస్తున్నారు తప్ప శాశ్వతంగా నిలబడే సినిమాల కోసం ట్రై చేయట్లేదు. అదే వెంకటేష్ బాబు ఈ క్యారెక్టర్ ఏంటి, నా క్యారెక్టర్ సూట్ అవుద్దా, నేను ఏదో కలిసి ఉందారా, ప్రేమించుకుందారా, పెళ్లి చేసుకున్నారా, పవిత్ర బంధాల సినిమాలు చేసుకునే వాళ్ళని ఈ రుద్రమ నాయుడు ఏంటి, మాధవ నాయుడు ఏంటి అనుకుని ఉంటే జయమందర్ లేదు కదా. సో ఆ రోజు వెంకటేష్ బాబు ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నాడు కాబట్టి ఛాలెంజ్గా తీసుకున్నాడు, కష్టపడ్డాడు, సాధించాడు. అంతే కదా. ఎంత అప్రిసియేషన్ అనేది ఆయనకి, ఏ క్యారెక్టర్ ఆయన అప్రిసియేషన్ మాధవ నాయుడు క్యారెక్టర్కి వచ్చింది. ఆయన కెరీర్ బెస్ట్ క్యారెక్టర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ ఇది. సో ఇంకా నిలిచిపోయింది 20 సంవత్సరాల తర్వాత కూడా అంటే కారణం అదే. కష్టపడ్డాడు, నమ్మాడు కథని, డైరెక్టర్ని నమ్మాడు, చేయగలిగాడు. ఇప్పుడు శ్రీరామ్లే అంతే కదా, బయోపిక్ని నమ్మారు కాబట్టి చేయగలిగాం. అయితే ఆ రోజు మనకున్న ఏజ్ ఎంత, ఇమేజ్ ఎంత, ఏం లేదు, ఒక సినిమా డైరెక్టర్నే కదా. సో నమ్మటమే, అలా కథను నమ్ముకోవాలి, లేకుంటే డైరెక్టర్ని నమ్మాలి. ఇప్పుడు ఏంటంటే క్యాలిక్యులేషన్స్ని, రెవెన్యూ నమ్ముతున్నారు, రెవెన్యూ కాంబినేషన్ ఎవరు అనే దాంతో ప్రయాణంలో. అందుకే వాళ్ళకు కూడా టాస్కే, వాళ్ళు కూడా హీరోలకు కూడా మనం ఇప్పుడు వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటమో, తక్కువ అంచనా వేయటమో, లేకుంటే సినిమా చేయటం కాదు, కానీ వాళ్ళకున్న భయాలు, వాళ్ళకున్న కెరీర్ పరంగా వాళ్ళకుండే అడ్డిల్స్ వాళ్ళకు ఉన్నాయి. కాంబినేషన్ లేకపోతే ఏమైపోతాం అని. కానీ తమిళ్లో వాటిని దాటి వస్తున్నారు. సూర్య కానీ రజనీకాంత్ గారు కూడా మొత్తం దళితున్నట్టు కాన్సెప్ట్లు చేస్తూ ఉంటే, సూర్య వీళ్ళంతా చాలామంది, ధనుష్, సూర్యులంతా కూడా కాన్సెప్ట్ని అక్కడ ఉన్న డైరెక్టర్లు నమ్ముతున్నారు. మనం అక్కడ డైరెక్టర్లు ఈరోజు చేసే సినిమాలని మనం ఎప్పుడో చేసాం, జయమందర్ లాంటి సినిమాలు ఇప్పుడు ఎప్పుడో చేసాం, 20 సంవత్సరాల ముందు చేసాం. ఈ రోజు ఆ డైరెక్టర్ అక్కడ డైరెక్టర్ ఇప్పుడు కల్ట్ క్లాసిక్లు అనుకునేవన్నీ మనం చేసినాయి కదా, ఇక్కడ చేసినాయి. శ్రీరాములే కావచ్చు, ఇవి కావచ్చు, మనం చేసినాయి కదా. అవును, అది నిజమే. జయమందిరా కూడా అదే కదా, సేమ్ జయమందిరా. ఆ తర్వాత తమిళ్లో రీమేక్ అయింది. రీమేక్ అవ్వలే, డబ్బింగ్ చేశారు. ఓకే ఓకే. రీమేక్ కాలేదు. అడిగారు కానీ మరి ఎందుకో మరి బాబు ఇచ్చినట్లేడు అప్పుడు. ఎందుకో విజయ్ కూడా చేద్దాం అనుకున్నాడు అప్పుడు దీన్ని. ఓకే. కానీ మరి ఎందుకో మరి ఇప్పుడు రెడీ అవుతున్నారు. ప్రతి హీరో వెంకటేష్ రీసెంట్గా ఒక బ్లాక్ బస్టర్ కొట్టారు. ఫస్ట్ తెలుగులో ఫస్ట్ 300 కోట్లు వసూలు చేసిన సినిమా. అవును. కలిసారా తర్వాత ఎప్పుడన్నా? లేదు, కాదు. ఎప్పుడన్నా ఫంక్షన్లో కలవటం తప్ప. ఓకే, థ్యాంక్ యూ. మీరు అన్నారు కదా జేబ్ సాటిస్ఫాక్షన్ అవ్వలేదని. సో కనీసం మీరు సాధించలేకపోయింది మీ అబ్బాయి అయినా జేబ్ సాటిస్ఫాక్షన్ తీసుకొస్తాడేమో చూద్దాం. నేనే సాధిస్తాను. అంతేనా? ఆ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఒకరి మీద డిపెండ్ అవ్వడం అనేది ఎప్పుడు అలవాట్లేదు. నా కాలం నిలబడి వచ్చా నేను. అంతేనా? అంతే కదా. నా కాలం నిలబడి వచ్చాం కాబట్టి నా ప్రయాణం నేనే చేస్తాను, వాడి ప్రయాణం వాడు చేసుకుంటాడు. అంతే. మీరు అన్నట్టు అటు మీరు ఇక మీదట నేను నదిలో వదిలేయటమే, వాడు ఈదుకుంటూ వస్తే బయటకు వస్తాడు. అంతే తప్ప మనం ఏదో వలలేసి పట్టుకొచ్చి లేకపోతే ఏమి ఉండదు. వానికి ఒక కసి ఉంది, చేయాలి,
సరే చేసుకొని ఇప్పుడు వాడిని ఎవడు ఆపలేడు, కసినోడిని ఎవడు ఆపలేడు, మనం కాబట్టి ఇంకో దగ్గరికి పోతాడు. సో ఇక ఆ జీలుండి ఆ తపన ఉన్నప్పుడు వాడు తపస్సులా చేస్తున్నాడు, కథని చాలా బాగా చేసుకున్నాడు. ఓకే, ఎక్సలెంట్గా చేసుకున్నాడు కథని. వాడు నేరేషన్ స్కిల్స్ కానీ, కథ చెప్పే విధానం కానీ పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ కూడా బాగా అప్రిషియేట్ చేస్తున్నారు. అసలు 2 గంటలు కథ వినేసి 10 నిమిషాలు 10 గంటలు 2 గంటలు కథ వింటున్నారు కంప్లీట్గా. సో విని చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. అవన్నీ కూడా నాకు అబ్జర్వేషన్లు ఉంటాయి కదా. సో కాబట్టి వీడు పనికొస్తాడని అనిపిస్తుంది. ఓకే, మీరు అన్నట్టు పనికొస్తే మంచిదే కదా. మీరు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్లో మళ్ళా మీరు కోరుకున్న హిట్స్ కొట్టాలి, అలాగే జేబ్ సాటిస్ఫాక్షన్ కూడా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సూపర్. చూశారు కదా ఎన్కౌంటర్ శంకర్ గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.